శివకుమార్ రొక్కం. సమంత నాగ చైతన్యాల విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇటు రాజకీయాలను అటు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. కొండా సురేఖకు బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అటు తన కుటుంబాన్ని వీధిలోకి లాగడంపై హీరో నాగార్జున సైతం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో నేతలు హద్దులు దాటుతున్నారా? రాజకీయాలతో సంబంధం లేని వారి జీవితాలను వీధిన లాగుతున్నారా? అసలు ఈ వ్యవహారంలో తప్పెవరిది, ఉప్పెవరిది, ఏది వ్యక్తిగతం, ఏది బహిర్గతం అన్న చర్చ కొనసాగుతుంది. ఈ అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కీర్తిలత గౌడ్ గారు, భారత రాష్ట్ర సమితి నాయకులు, అలాగే వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి కాసేపట్లోనే ఇతర ప్యానలిస్టులు కూడా మనకి యాడ్ అవుతారు. అలాగే మనతో పాటు నర్రా విజయ్ కుమార్ గారు, విశ్లేషకులు కూడా మనతో యాడ్ అయ్యారు. ఇతర గెస్టులు కూడా మరి కాసేపట్లోనే జాయిన్ అవుతారు. ముందుగా కీర్తిలత గారు, నమస్తే. మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూశారు. మాజీ మంత్రి మీద ప్రస్తుత మంత్రి చేసినటువంటి ఆరోపణలు, ఈ మొత్తం వ్యవహారంలో ఈ వ్యవహారానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? చాలా దారుణం అండి. ఒక మహిళా మంత్రి అయ్యుండి ఒక మహిళ గురించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి భారత రాష్ట్ర సమితి నుంచి మా హరీష్ రావు గారు ఎంతో దాన్ని ఖండించారు. దానికి స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మహిళల్ని ఎవరు అగౌరవపరచకూడదు అని చెప్పేసి. అంత బాధ్యతాయుతంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద మా రామన్న కేటీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఎంతో మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తిని హీరోయిన్స్ తీసుకొచ్చి ఆయనకు అంటగట్టడం, ఇలాంటివన్నీ మాట్లాడడం. ముఖ్యంగా ఈ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, సమంత గారు వాళ్ళ అభిప్రాయాలతోటి వాళ్ళు ఏకీభవించి వాళ్ళు డివోర్స్ తీసుకుని ఎవరి పర్సనల్ లైఫ్ లలో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఈవిడ ఎవరండి? అసలు వాళ్ళు ఎవరైనా అసలు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మామని నేను ఇది చెయ్యాలి అంటే నీ కోడల్ని పంపించని ఎవరన్నా అడుగుతారా అండి? నీ భార్యను పంపించని ఎవరన్నా అడుగుతారా అండి? అసలు ఎవరన్నా మనుషులైన వాళ్ళు మన సంస్కృతిలో ఇలాంటిది ఉందా అండి? అసలు అంత 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 ఎంత చిల్లరగా ఉందంటే వినడానికి అసహ్యం వేస్తుంది. ఏ మహిళ కూడా దీన్ని హర్షించట్లేదు. ఇది పార్టీలకి, ఇది ఒక ఇండస్ట్రీకి, దీనికి సంబంధించిందే కాదండి, ఒక మహిళ మనోభావానికి కూడా సంబంధించింది. ఇంత దారుణం మన పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చేసి పబ్లిక్ గా ఇలాంటి మాటలు మాట్లాడితే ఎంత దారుణం అండి అసలు. ఈవిడ మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్ లో ఏమని, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎట్లా తలెత్తుకోవాలి అని మాట్లాడింది. మరి వీళ్ళేమి ఫ్యామిలీస్ కావండి? ఇప్పుడు కేటీఆర్ గారికి ఫ్యామిలీ లేదా? అమ్మ, చెల్లి, వాళ్ళ వైఫ్, కూతురు, వీళ్ళందరివి లేవా? సమంత గారికి పర్సనల్ లైఫ్ లేదా? నాగార్జున గారు, నాగ చైతన్య గారు, వాళ్ళది ఎంత వాళ్ళు లెజెండ్స్. వాళ్ళ ఫ్యామిలీస్ లో గానీ వాళ్ళ దీంట్లో గానీ అసలు ఎలా అసలు పరువు నష్టం దావా వేయాలి ఇలా మాట్లాడే వాళ్ళని? ముఖ్యంగా ఏంటంటే అసలు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి పర్సనల్ లైఫ్ కి దిగుతున్నారు. అయితే కీర్తిలత గౌడ్ గారు ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో నాగ చైతన్య సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నప్పటికీ కూడా అంతర్లీనంగా ప్రధానంగా అవి చేసినటువంటి ఆరోపణలు, ఒకటి డ్రగ్స్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు డ్రగ్స్ అలవాటు చేశారు, వారిని బ్లాక్మెయిల్ చేశారు. అలాగే రెండోది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని కూడా బ్లాక్మెయిల్ చేశారు. ఈ రెండు ప్రధాన ఆరోపణలు మాజీ మంత్రి కేటీఆర్ మీద చేసినటువంటి పరిస్థితి. దాని మీద ప్రూవ్ చేస్తుందా అండి? ఇప్పుడు సమంతని పంపించమన్నాడు నాగ చైతన్య, నాగార్జున వెళ్ళమంటే వెళ్ళలేదు, అందుకే డివోర్స్ ఇచ్చారు అన్నది ఈమె ప్రూవ్ చేస్తుందా? డ్రగ్స్ వాడినరు, డ్రగ్స్ తోటి ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండని ప్రూవ్ చేస్తుందా? ఈమె చేయమనండి, ప్రూవ్ చేస్తే కదా. ఎవరో ఏదో గాలికి మాట్లాడుకునే మాటల్లాగా ఒక మంత్రి హోదాలో ఉండి, ఒక మహిళ ఉండి, మహిళలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పొజిషన్ లో ఉండి ఇంత చీప్ గా మాట్లాడడం అనేది నిజంగా ఒక మహిళగా నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుందండి. ఒక పార్టీ నుంచే కాదు, నేను ఒక సినీ ఇండస్ట్రీ నుంచి, పార్టీ నుంచి, ఒక కామన్ ఒక ఉమెన్ గా కూడా నిజంగా మాటలు వింటుంటే ఒక టైప్ ఆఫ్ చీదరగా అనిపిస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ అని నిందలేస్తారు, లేకపోతే బెదిరించిన నిందలేస్తారు, ఫోన్ ట్యాపింగ్ అని నిందలేస్తారు. ప్రూవ్ చేస్తారా? ఏదైనా ప్రూవ్ చేస్తారా? మరి ఇప్పుడు నాగార్జునకి పంపించమంటే పంపించలేదు, వాళ్ళు వెళ్ళమన్నారా అన్నారు. ప్రూవ్ చేస్తారా అండి? అసలు ఎవరన్నా అట్లా ఒక ఫ్యామిలీలో నీకు కూడా ఒక కూతురు ఉంది కదా. ఓకే
మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఉదయం నమస్తే. నుంచి బాగున్నారా? జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ఉదయం నుంచే కాదు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కొండా సురేఖ మీద, మంత్రి కొండా సురేఖ మీద పెట్టినటువంటి పోస్ట్ కావచ్చు, ఆ పోస్ట్ తర్వాత జరిగినటువంటి చర్చలు ఇవన్నీ కావచ్చు, చివరికి అటు తిరిగి సినిమా ఇండస్ట్రీ వైపు ఈ వ్యవహారం వెళ్లడం కావచ్చు, ఇదంతా మీరు చూసే ఉంటారు. ఏంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఇప్పుడు ఒకటి లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే బ్రదర్. ఇప్పుడు ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న ఈ రోజు జరిగినటువంటి దానికంటే ముందు గత 3 రోజుల నుంచి ఈ విషయానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలను మనం ఒక నిమిషం ఆలోచించవలసిన అవసరం అనేటువంటిది ఉంది. ఈ రోజే తీసుకుంటే దానికి ఒక సమాధానం మనకు దొరకకపోవచ్చు. సిద్దిపేటలో చేనేతకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి అధికార పూర్వకంగా ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో బహుశా కొండా సురేఖ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఉన్నట్టున్నది. నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఉన్నట్టుంది. ఆ సందర్భం లోపల మా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు గారు కూడా ఆ సమావేశంలో ఉన్నటువంటి మాట వాస్తవం. అక్కడ గౌరవ మంత్రి గారికి, మంత్రి గారికి ఇప్పుడు సాధారణంగా మనం చూసినటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిది, ఏ మంత్రి అయినా పురుషుడు ఉన్నటువంటి మంత్రులకి పూలదండ వేయడము ఆనవాయితీ. సరే, స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి కొంత మనం వెనికిపోతున్నటువంటి సందర్భమే అయినప్పుడు కూడా ఆమె కొండా సురేఖ గారు వాటికి అతీతంగా ఉంటది. పురుషులు స్త్రీలు అనేటువంటిది కాకుండా కొంత ఆమె బ్రాడర్ గా ఉంటది అనేటువంటి వాటన్నిటిని అధికారపూర్వకమైనటువంటి వేదికల మీద ఆమె రిస్ట్రిక్షన్స్ ఉండవనే దాని కింద బహుశా రఘునందనరావుకి ఐడియా ఉంటది కాబట్టి ఒక పూలదండ వేయడం అనేటువంటి జరిగింది చేనేతకు సంబంధించినటువంటిది. దాన్ని వైరల్ చేయడం జరిగినటువంటిది. ఆ వైరల్ చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో అనేక రకరకాల అసభ్యకరమైనటువంటి కామెంట్స్, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి పద్ధతి లోపల వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి అది బయటికి రావడం జరిగినటువంటిది. దాంట్లో మనకు వాస్తవం ఎంతో నాకు తెలియదు కానీ భారత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాల నుంచి వచ్చినటువంటిది. సరే, ఒకవేళ ఎవరైనా అతి ఉత్సాహంతో అట్లాంటి వాటిని చెప్పడం జరిగినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖండించాలా. హరీష్ రావు గారు ఖండించినారు, అది వేరే. రఘునందనరావు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత నిన్న ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటంటే కామెంట్స్. మరి రేవంత్, మన కేటీఆర్ గారు అదిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయన ఖాతాలకు ఇది సంబంధం ఉంది కదా అని ఆమె అంటున్నది. వాస్తవం ఎంతో నాకు తెలియదు దానికి సంబంధించినటువంటిది. ఆమె అంటున్నటువంటి మాటనే నేను చెప్తున్నాను ఇక్కడ. ఆ కోణం లోపల ఆయన ఖండించాల్సింది పోయి, ఆయన కూడా మాకు లేడీస్ ఉండరా, మాకు సినిమా యాక్టర్లతో మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చా చేయొచ్చా అనేటువంటి దానికి మళ్ళీ ప్రతిస్పందన ఇవ్వడం అనేటువంటిది కొంత అది వేడి ఎక్కించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆమె అంతకంటే ఎక్కువ బరిష్ట అయిపోయి నాగ చైతన్య రకరకాల ఎంత బరస్ట్ అయినా వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టా, సమర్థిస్తారా? నేను సమర్థించడం కాదు. ఈ ఇద్దరు కూడా మాజీ మంత్రి కేటీఆర్ గాని, మన కొండా సురేఖ గారు గాని వాడుతున్నటువంటి వాళ్ళు మంత్రి పదవులకు తగరు. ఇద్దరు కూడా వాస్తవానికి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసినారు. ఈమె కూడా గతంలో మంత్రిగా చేసినారు. ఆ పార్టీతో కూడా పనిచేసినారు. కేసీఆర్ పార్టీలో కూడా ఆమె ఉండి వచ్చినటువంటిది. ఏదైనా ఎక్కడో దగ్గర తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇతరుల జీవితాలతో ఆట ఆడుకునేటువంటి పద్ధతి లోపల ఆ కుటుంబము, ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి కుటుంబము, మరి అక్కినేని కుటుంబాన్ని కూడా దీంట్లోకి లాగడం అనేటువంటిది ఇద్దరు చేసినటువంటిది. ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి పొరపాట్లు ఉన్నటువంటి మాట వాస్తవం. సంబంధం ఏంటండి? నాగార్జున లాగమని ఓకే ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. నేను 1 by 1 అందరి దగ్గరికి వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్. మనం కాంగ్రెస్ వెర్షన్ విన్న తర్వాత విజయ్ కుమార్ గారు ఏం చెప్తారో కూడా వినే ప్రయత్నం చేద్దాము. సుజాత గారు నమస్తే. నమస్తే అండి. సుజాత గారు, ఏంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలుగు ఇండస్ట్రీలోను అటు రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి? ఎందుకు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా నిజంగా ఏదైనా జరుగుంటే చర్యలు తీసుకునేటటువంటి పొజిషన్లో ఉండి ఇలా ఈ రకంగా మీడియా ముఖంగా ఇతరుల జీవితాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి చర్చ నడుస్తుంది కదా, ఏం చెప్తారు సుజాత గారు? గుడ్ ఈవినింగ్ అండి జీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, సోదరమణి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక బీజేపీ సోదరులు చెప్పారు, మనం విన్నాం. అంటే ఎక్కడి నుంచి మొదలైంది అనే దాని మీద మొదలు పెడితే ఎక్కడి నుంచి ఎలా ఇది పెద్దగా అవ్వాల్సి వచ్చింది, ఎందుకు అయ్యింది అనే దాని మీద మనం మాట్లాడితే బాగుంటుంది. ఏకంగా అన్నారు కదా మాట్లాడుతున్నట్టు ఎందుకు మొదలు పెట్టారు? సరే, ఇది ఒకవేళ పాసిబుల్ మీరు ఎక్కడైనా ఒకసారి స్టాప్ అయి మాట్లాడితే బెస్ట్, ఎందుకంటే వాయిస్ కట్ అవుతుంది, మీ వెర్షన్ సరిగ్గా వెళ్ళదు ఆడియన్స్ కి.
ఇప్పుడు వినబడుతుందా? యా, కంటిన్యూ అండి. వినబడుతుందా? మీరు వెహికల్ ఆపితే బెటర్ సుజాత గారు, వెహికల్ ఆపితే బెటర్ సుజాత గారు. అంటే హైవే మీద ఉన్నప్పుడు వెహికల్ ఆపలేని కష్టం, ప్రాబ్లం కదా. ఒకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు మొదలు పెట్టి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ లకు అడ్డుకట్ట వేసి మా వల్ల తప్పు జరిగింది అని ఒక క్షమాపణ చెప్తే అయిపోవాల్సింది. బీఆర్ఎస్ అందరూ కూడా దాన్ని విపరీతంగా అనుచిత వ్యాఖ్యలు ఎక్కడి నుంచి మొదలైందో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మొదలు అసెంబ్లీలో సీతక్క గారిని మనం చూసినాం, తన ఫోటోల్ని రకరకాలుగా ట్రోల్ చేసి రకరకాలుగా వైరల్ చేసినటువంటి విషయం మనం గమనించాలి. అది కూడా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి విషయమే. మనం అద్భుతం కూడా చూస్తాం వాళ్ళు చేసినటువంటి. ఆ తర్వాత మహిళలు బస్సులో ప్రయాణం చేస్తుంటే 51% ఉన్నటువంటి పేద మహిళలో లేకపోతే ఎవరన్నా ఉండనియండి, బస్సులో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని పట్టుకొని డిస్కో డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి అని యావత్ తెలంగాణ సమాజం మహిళల్ని అవమానపరిచినటువంటి వీళ్ళు. మొన్న కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీతక్కని అవమానపరిచిండు, ఆ తర్వాత గవర్నర్ ని కూడా అంతకు ముందు అవమానపరిచిండు. మొన్న ఈ మధ్య కాలంలో మహిళలకి చాతగాని దద్దమ్మ చీర గాజులు పంపిస్తాని యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు చాతగాని దద్దమ్మలు, గాజులు చీరలు వేసుకున్న వాళ్ళందరూ సుజాత గారు మీరు. ఎస్ నేను చెప్తున్నా, వాళ్ళకున్నటువంటి సంస్కారం ఎలాంటిదో నేను చెప్పి అక్కడికి వస్తానండి. చెప్పాలి కదా పాయింట్ ఫస్ట్ నుంచి ఏంటి అనేది చెప్తేనే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇలా ప్రతిదీ ఎవ్రీ మినిట్ మా ప్రభుత్వం వచ్చినాక కాదు, అంతకు ముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా తొలి కేబినెట్ లో మహిళలకు ఇవ్వకుండా అవమానపరిచింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇస్తున్నటువంటి పథకాలకు మహిళలకు ఉచితంగా ఇస్తున్నటువంటి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. ఇప్పుడు తీరా చూస్తే ఒక మంత్రిని, మొన్న అసెంబ్లీలో సీతక్క గారిని, ఇప్పుడు కొండా సురేఖ గారు, మీరు ఇవ్వరు, ఇచ్చిన మా మహిళా మంత్రుల్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించుకోండి. అసలు అలాంటి పోస్టులు చేసిన వాళ్ళని మీరే స్వచ్ఛందంగా నిన్న హరీష్ రావు ఏదైతే క్షమాపణ చెప్పిండో, మరి అదే బావ క్షమాపణ చెప్తే బావమరిదికి ఎందుకు ఇంత ఉక్రోషం వచ్చిందో నాకు తెలియలేదు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఆయన క్షమాపణ చెప్పిండు అంటే తప్పు చేసినామనే కదా. మరి అలాంటిది తప్పు జరిగిపోయినటువంటి వాళ్ళ ఏదైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ ఉందో, ఆ పోస్టింగ్ వల్ల కొండా సురేఖ బాధపడి తను ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రెస్ మీట్ ద్వారా తన బాధని వ్యక్తపరిస్తే అదే అడుగుతున్నారు సుజాత గారు. అదే అడుగుతున్నారు, కొండా సురేఖ గారికి జరిగింది అన్యాయమే, ఆ రకంగా పోస్ట్ పెట్టడం తప్పే, ఆవిడ మనోభావాలు ఆవిడ కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి. అదే రకంగా ఆ బాధ ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుందని ఎందుకు సురేఖ గారు అర్థం చేసుకోరు? ఆ రకంగా ఏ రకంగా మాట్లాడారు? ఇక్కడ నేను కేటీఆర్ ఫ్యామిలీ గురించో ఇంకొకరి ఫ్యామిలీ గురించో కాదు, ఇండస్ట్రీలో ఉంటే మాత్రం, ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం ఈ రకంగా మాట్లాడడం కరెక్టా అనేది ప్రశ్న. మీరు కమ్ టు ద పాయింట్. ఈ రోజు మాట్లాడిన సబ్జెక్ట్ దగ్గరికి రావాలి ప్లీజ్. సమర్థిస్తారు ఈ రోజు మాట్లాడిన వ్యాఖ్యల్ని? రైట్, స్ట్రక్ అయినట్టున్నారు. విజయ్ కుమార్ గారు మొత్తం పొలిటికల్ గెస్ట్లంతా మాట్లాడిందంతా కూడా మీరు చూసారు, ప్యానలిస్టులు మాట్లాడిందంతా కూడా ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది అనుకోవాలి తెలంగాణ రాజకీయంలో? తెలంగాణ రాజకీయం ఇది పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి ఒక్క నిమిషం సుజాత గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయాలి ప్లీజ్. ఒక్క నిమిషం. కీర్తిలత గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు మాట్లాడతారు. విజయ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇష్యూ ఏమైందంటే, నిన్నటి వరకు జరుగుతున్న రాజకీయం ఒకటి, ఈ రోజు నుంచి ఇంకో రాజకీయం, ఇష్యూ డైవర్ట్ రాజకీయం లాగానే ఇంకోటి ఈ రోజు తెర మీదకి వచ్చింది. నిన్నటి నుంచి హైడ్రా దాంట్లో మహిళలు విపరీతమైనటువంటి పదజాలంతో పాలక అధిపతిని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి అంశం, సాధారణ మహిళలు తిట్టారు. ఇప్పుడు ఆ ఇగోని ఎట్లా సాటిస్ఫాక్షన్ చేసుకోవాలనే కోణంలో ఇది ముందలేసినట్టుగా అనిపిస్తుంది. సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దీని విషయంలో హరీష్ రావు గారు ఒక మాట చెప్పేశారు, అది అట్లా జరిగినడము సరైనటువంటి కాదు అనే విషయం. ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఏం చెప్పారు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి నిన్న 2 రోజులు, ఒక రోజేమో వాళ్ళ పార్టీ మీద ఆఫీస్ మీదకి దాడికి వచ్చారు, ఇంకొక రోజు బానెట్ పోతుంటే వాళ్ళకి సంబంధించిన కార్ ఎక్కి బానెట్ మీద దాడి చేసినటువంటి అంశం, ఆ అంశానికి సంబంధించినటువంటి అంశం చిట్ చాట్ లో మాట్లాడినటువంటిది.
టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, కేటీఆర్ కూడా చిట్చాట్లు అన్నారు ఈరోజు. అన్న తర్వాత అసలు ఏ అంశం తీసుకొచ్చిరండి? అంటే మొత్తం ఒక ఎందుకు వాళ్ళు పెద్ద సెలబ్రిటీని తీసుకొస్తే తప్ప ఈ హైడ్రాకు సంబంధించినటువంటిది ఇష్యూ కాదు అనేది కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ఎట్లాంటి అసలు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో. ఒక్క క్షణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రి గారు మంత్రిగా అనర్హత ఉండాల్సినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంత ఘోరంగా ఎవ్వరు ఎక్కడ చేయాలి? ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇది కూడా మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఇప్పుడు దేశంలో. నెక్స్ట్ లెవెల్ గేమ్ ఇది. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, ఇక పరాకాష్ఠకు తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రి గారు. ఏంటంటే ఇది వాళ్ళు ఏం కావాలి? ఉండవు ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి ఇంత ఘోర ఏ మహిళా మంత్రి చేయనటువంటిది ఇట్లాంటి పరిస్థితి తీసుకురావడం చాలా ఘోరం. మీకు కేసు పెట్టండి, ఒక మీరే అధికారంలో ఉన్నారు, కేసు పెట్టండి. కేసు పెట్టి ఇమ్మీడియట్ గా ఊకనే తీసుకురావచ్చు. ఎవరున్నారు వాళ్ళు క్షమాపణ ఒకవేళ చెప్పారు, క్షమాపణ అన్నారో ఇంకో అన్నారో, అన్న తర్వాత మా పార్టీకి సంబంధం లేదు అన్న తర్వాత కేసులు పెట్టి తోవి తీసుకురండి. దుబాయ్ తీసుకురండి, దుబాయ్ అయినా తీసుకురండి. కానీ మీరు ఇంకోళ్ళని ఇట్లా ఇన్వాల్వ్ చేస్తారు, ఇంకో ఫ్యామిలీని పెద్ద ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేస్తే ఇష్యూ 2 రోజులు మీడియా అంతా దీని మీద చర్చ జరగాలైనా చాలా అబాస్ పాలవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ. అబాస్ పాలవుతున్నటువంటి అంశము పార్టీ హైకమాండ్ ఇప్పటికి కూడా జోక్యం చేసుకున్నట్టే కనిపిస్తుంది. చాలా సీరియస్ సోషల్ మీడియాలో వస్తుంది, చాలా సీరియస్ అయింది. ఏంది పార్టీ పర్వంతా తీసేస్తున్నారు ఏంటి అనేది. హైడ్రాది ఒకటి ఇదొకటి మొత్తం అంటే చాలా ఒక మహిళలు సాధారణ మహిళలు హైడ్రాలు ఇల్లు కూల్ చేస్తుంటే బూతులు తిట్టిరని వీళ్ళని కూడా బూతులు తిట్టియాలనే కాన్సెప్ట్ వీళ్ళ అది ఏం కాన్సెప్ట్ అండి? రాజకీయ కాన్సెప్టా, డెవలప్మెంట్ కాన్సెప్టా, ఏంది ఇది అసలు? చాలా ఇట్లాంటి రాజకీయాలు ఇది నెక్స్ట్ లెవెల్. ఈ విషయంలో కూడా మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీయే కాబోతుంది. రైట్. మనతో పాటు పిఓడబ్ల్యూ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సంజయ్ గారు. నమస్తే అండి. సంజయ్ గారు, మీరు ఏం చెప్తారు? జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఇతర వ్యక్తులను కూడా, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా తీసుకువస్తూ ఉండడం, ఈరోజు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు కదా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా అసహ్యంగా ఉన్నాయండి ఈ పరిణామాలన్నీ. అంటే ఒకటి కాదు, ఒకళ్లే కరెక్ట్ ఒకళ్లే తప్పు అనే స్థితిలో లేవు. ఎందుకంటే ఎవరో ఈ రాజకీయ తగాదాల్లో వ్యక్తుల జీవితాలని పట్టుకొచ్చి, బయట ఉన్న కుటుంబాలు, అది సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇతర స్త్రీలు కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో ఇన్వాల్వ్ చేయడం, అది ఎవరిదైనా ఆధారాలుంటే, ఇప్పుడు సమంత కానీ లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కానీ వాళ్ళ తరఫున ఎవరైనా వాళ్ళు కానీ వీళ్ళకి వచ్చి చెప్పుకుంటే ఆ ఆధారాలు పెట్టుకుని మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక రోజు పేపర్లో ఒక వార్త వస్తే అది పట్టుకుని ఒక మంత్రి, బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడితే అది నిజంగానే సమస్య అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది. అయితే ఈ వాతావరణం, స్త్రీల పట్ల సెన్సిటివిటీ లేకపోవడం, వ్యక్తుల జీవితాలకు పెద్దపీట వేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మీడియాలో చర్చలు పెట్టడం, ఈ సెన్సిటివిటీ మీడియాకు కూడా లేదు. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అన్నప్పటి నుంచి 3 ఏళ్లైనా ఇంకా వాళ్ళ విడాకుల చుట్టూ చర్చలు చేస్తున్నారు. అప్పుడు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకునే సందర్భంలో ఒక పెద్ద ఛానల్, ఇప్పుడు వాళ్ళకి మా మీద కోపం ఎందుకంటే వాళ్ళని బాగా విమర్శిస్తున్నాము. ఏమి అంటే చర్చకు పిలిస్తే నేను అన్నా, వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు విడాకులు తీసుకుంటే అది మాకు సంబంధించిన విషయమా? అది మేమెందుకు జోక్యం చేసుకుని మాట్లాడాలా? మీకెందుకు? అసలు ఎవరు దేశంలో విడాకులు తీసుకోవట్లేదా? విడాకులు తీసుకునే వాళ్ళకి అది తప్ప ఒప్ప నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అది నిర్ణయించుకుని వెనక్కి తీసుకుంటారో ముందుకెళ్తారో అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అదేం సమాజానికి సంబంధించిన విషయం కాదు, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ కాదు. మీరు వాళ్ళిద్దరు విడాకుల మీద చర్చ పెట్టడమే చాలా తప్పు అని మేము ఆ రోజు మాట్లాడాం. కానీ దానికి తగినట్టుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, పిలిచారు, ప్రత్యేక డిబేట్లు పెట్టి మరి పిలిచారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే సెలబ్రిటీలైనా ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాల్సిందే. దాన్ని ఎవరు ఎంక్రోచ్ అవ్వడానికి వీల్లేదు, ఎవరు కూడా జడ్జిమెంటల్ గా ఉండడానికి వీల్లేదు, తప్పది. అయితే అదే సమయంలో ఎవరు కరెక్ట్ గా ఉన్నారు? ఇవాళ టిఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి ఆడవాళ్ళకి అసలు సిగ్గుందా అని నేను ప్రశ్నించదలుచుకున్నా. నువ్వు ఎవరినో తిట్టదలుచుకున్నావు, జంపు జిల్లాని.
వాళ్ళని నేరుగా పేర్లు పెట్టి నువ్వు ఎందుకు ఈ పార్టీలో ఓట్లు తీసుకుని ఈ పార్టీ టికెట్ మీద గెలిచే ఆ పార్టీలోకి వెళ్తున్నావు అని తిడితే తిట్టుకో, అది మీకు సంబంధించిన విషయం. కానీ నేను చీరలు పంపిస్తున్నా, జాకెట్లు పంపిస్తున్నా అంటే మీ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కూడా చీరలు, జాకెట్లు, బ్లౌజులు గాజులు వేసుకుంటున్నారు కదా. వాళ్ళేమైనా తక్కువైన మనుషులా? ఇప్పుడు సీతక్క బంధుకు పట్టుకుంది, చీర కట్టుకుంది, గాజులు వేసుకుంది. అయితే సీతక్క ఏమైనా తక్కువనా? ఎందుకు మీరు అవమానిస్తారు? పాడి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడినప్పుడు ఆయన ఆలోచించాలి కదా, అసలు ఏంటి ఆ చీరలు జాకెట్లు పెట్టి ఇంకా ఎన్నాళ్ళు ఒక పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాజులు దొడుకునిలేమంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? గాజులు దొడుకునిలేము ఎన్నాళ్ళు మీ వీరత్వాలు, మీ పౌరుషాలు, మీ మగతనాలు లేదా మీ పేట్రియార్కల్ మైండ్ సెట్ తో మాట్లాడతారు. ఇది ఏంటిది అంటే చీరలు గాజులు పంపుడు లేకుంటే చేతులకు గాజులు తొడుక్కోలేం. ఎవ్వడు మాట్లాడినా ఎవ్వడు తప్పలేడు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. చేతులకు గాజులు తొడుక్కోలేం. ఎన్ని రోజులు చేతులకి గాజులు తొడుక్కున్నా తొడుక్కోకున్నా మీకన్నా చాలా గ్రేట్ గా చేయగలిగే ఆడవాళ్ళు, మట్టి బిస్కెట్ పిడికలు దొక్కే ఆడవాళ్ళ నుంచి ఈ దేశంలో అంతరిక్షంకి వెళ్ళిన సునీత విలియమ్స్ వరకు చాలా చాలా పవర్ఫుల్ ఉమెన్ ఉన్నారు, చాలా కెపాసిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. తుపాకీ గుళ్ళకి బలయ్యారు ప్రజల కోసం. ఎంటెక్ చదివిన శృతి తుపాకీ గుళ్ళకి ఇట్లా బలైపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కాల్చి పొట్టన పెట్టుకుంది. ఎవరు తక్కువ ఉన్నారు? నిర్బంధం ఏం? మా మహిళా సంఘం కార్యకర్తల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్కౌంటర్ చేస్తారు. ఎవరు తక్కువ? ఇవాళ ఉక్కు పాదం మోపి ఉద్యమాలను అణచేసే అన్ని పార్టీలు స్త్రీలను వాడుకుంటారు ఓటు బ్యాంకుగా. స్త్రీల జీవితాల్లో చాలా సీరియస్ గా ఫైటర్స్ ఉన్నారు ఇవాళ ఉమెన్. తెలంగాణ సాయుధ పోరాటం, ఇంకా ముందు స్వతంత్ర సమర పోరాటం, ఈ దేశ నేను అడుగుతా, దుర్గా బావి, రాణి హజరత్ మహల్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన మహిళల పార్టీ సత్తా ఈ వేళ ఎవరికైనా ఉందా అండి? ఎందుకండి ఊరికే గాజులు దొడుకోలేదు ఎవరిని అవమానిస్తారు? బ్యాన్ చేయాలండి. ఎవడైతే గాజులు దొడుకోలేదని మాట్లాడతాడో అటువంటి వాళ్ళని తీసేసే సంస్కృతి పార్టీలో ఉండాలి. సంస్కారం లేని రాజకీయ నాయకులు వీళ్ళు ఆడవాళ్ళని తీసుకొస్తారు, వ్యక్తుల జీవితాలను తీసుకొస్తారు. అది ఎవరు మాట్లాడినా సరైంది కాదు. మీరు రాజకీయంగా కొట్లాడుకోవడానికి, మీరు రాజకీయంగా వాగ్వివాదాలు చేసుకోవడానికి ఏంటి ఇవాళ మూసీ విషయంలో మేము వారం రోజులుగా తిరుగుతున్నాం. మూసీలో చాలా టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ లో పేదల ఇళ్లను తీసేస్తామంటున్నారు. డెఫినెట్ గా ఇవాళ బడా బాబులు లేకపోతే బలిసినోళ్ళు ఆక్రమణలు చేసుకుని 100 కోట్లు 1000 కోట్లు చేసుకున్న వాళ్ళది కొడితే ఎవరి సమస్య కాదు. సామాన్యులు ఇళ్లు కొడుతుంటే సమస్య వస్తే ఆడవాళ్ళు మాట్లాడతారు. ఇల్లు తీసేస్తే వాళ్ళ నివాసం, వాళ్ళ గూడు చెదరగొడితే వాళ్ళ ఆవేశంతో మాట్లాడితే దానికి కౌంటర్ గా ఏ రాజకీయాలు ప్రయోగించాల్సిన అవసరం లేదు. స్త్రీలని లాగవలసిన అవసరం లేదు, స్త్రీలను కించపరచవలసిన అవసరం లేదు. వాళ్ళ ప్రైవేట్ జీవితాలను తీసుకొచ్చి పబ్లిక్ గా బహిరంగంగా ఇట్లా ఎవరు మాట్లాడినా అది సరైనది కాదండి. అది చాలా తప్పుడు సంస్కృతి. ఖచ్చితంగా రైట్. కీర్తిలత గారు ఇందాక విజయ్ గారు ప్రస్తావించినట్టు డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం చర్చ చాలా అంశాల మీద జరగాల్సింది. కానీ చర్చలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తెర మీదకి వస్తుంది, పక్కదారి పడుతున్నాయి. ఏంటి ఆ ట్రాప్ లో మీరు కూడా పడుతున్నట్టే ఉన్నారుగా? విపక్ష పార్టీగా మీరు కూడా ఆ ట్రాప్ లో పడుతున్నట్టే ఉన్నారుగా? అధికార పార్టీ ట్రాప్ కి అనుకూలంగా మీరు కూడా వెళ్తున్నారు కదా. రోజు బిఆర్ఎస్ నాయకులు అండగా ప్రతి ఒక్కరూ వెళ్లి అందరికి ధైర్యం చెప్తూ మేమున్నామని చెప్తూ ఉంటే ప్రజల్లో వచ్చే ఆదరణని వీళ్ళు తట్టుకోలేక పర్సనల్ అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, రాజకీయంగా విమర్శించాలి తప్ప పర్సనల్ గా ఎందుకు వస్తుంది? రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇట్లా పర్సనల్ దీనికి దిగుతున్నారు. పర్సనల్ దీనికి దిగినప్పుడు మరి మా పార్టీ నుంచి కాలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు గారు. ఎవరు చేసినా దీన్ని హర్షించదగ్గది కాదు అని చెప్పి మా పార్టీ నుంచి ఒక ముఖ్యమైన నేత వచ్చి దాన్ని ఖండించారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు కేటీఆర్ గారు కూడా మా పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, అయినా ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, సర్దుకోవాలని చెప్పి మాట్లాడారు. మేమేమి పక్కదోవ పట్టట్లేదండి. హైదరాబాదితులకు తప్పకుండా అండగా ఉంటానని వెళ్తేనే హైడ్రా అంతా కూడా దీన్ని పక్కదోవ పట్టించాలి అని ఇప్పుడు ఈ మహిళా మంత్రులతోటి ఇలాంటి మాటలు మాట్లాడించడం. మొన్న కూడా ఒక మన సంజయ్ గారు మనం ఒక సేమ్ డిబేట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఈ విషయం మాట్లాడాను. ఏంటంటే మొన్న ఒక ఎమ్మెల్యే అంటాడు భోగ మహిళలు అంటాడు సినిమా వాళ్ళని పట్టుకొని.
ఆమె రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చేతగానప్పుడు పర్సనల్ గా అయితే కీర్తిలత గారు ఈ వ్యవహారం ఎప్పుడైతే కొండా సురేఖ ఈ కామెంట్స్ చేశారో అప్పుడే ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం మేము చేశాము. ఇక నిర్మాత నట్టి కుమార్ మాకు అప్పుడు అందుబాటులోకి వచ్చారు. ఆయన ఈ అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి అంశంలో ఒక 2 పాయింట్లు నేను ప్రస్తావిస్తాను. ఆయన ప్రధానంగా ఈ వ్యవహారంలో కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, ఖచ్చితంగా కూడా ఉన్నాయి. అప్పుడు దానికి ఉదాహరణలు కూడా ఆయన చెప్పారు. గతంలో ఎందుకు డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంత పెద్ద రచ్చ చేశారు, తర్వాత ఎవరిని కూడా ఎందుకు ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోలేదు, క్లీన్ చిట్ ఇచ్చేంత పని ఎందుకు చేశారు, దీని వెనకాల కొంత వ్యవహారం నడిచింది అనేది ఆయన అనుమానం. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి ఒకరుంటే ఎందుకు ప్రతిసారి కూడా ప్రతి సినిమా ఫంక్షన్ లో కేటీఆర్ కనిపించారు, ప్రతిసారి కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఎందుకు ఆయన మెసిలారు అనేది కూడా ఆయన ప్రశ్న. దానికి సంబంధించి ఏం చెప్తారు? మనం అవసరమైతే నట్టి కుమార్ కూడా మరి కాసేపట్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఆయన నేను వస్తాను రారు కదండి. ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్, ఆయన వస్తే కొంచెం ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది, పబ్లిసిటీ అవుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఆ ప్రొడక్షన్ వాళ్ళు పిలుచుకుంటే వస్తారు తప్ప, ఇప్పుడు కేటీఆర్ గారు నేను ఫ్రీగా ఉన్నాను నేను వస్తానంత ఫ్రీ కాదండి. ఆయన ప్రతి దాంట్లో కనిపించాలి అనుకునేంత ఇదిగా కూడా ఆయన ఉండరు. ఆయన చాలా బిజీ పర్సన్. ఆయన ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, చాలా బిజీ ఉంటారు. ఆయన అపాయింట్మెంట్ కోసం తిరిగి ఆయన ఒక్కసారి ఫంక్షన్ కి వస్తే బలగం సినిమా చూశారు. ఆయన వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో స్పెండ్ చేస్తే సినిమా ఎక్కడికి వెళ్ళిందండి, ఎంత హిట్ అయింది. ఆయనను వాళ్ళ కోసం, వాళ్ళ ప్రొడక్షన్ లో గానీ వాళ్ళ దీనికి గానీ ఆయన వస్తే వాళ్ళ సినిమా వాల్యూ పెరుగుతుందని తప్ప వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని పిలిచారు, వాళ్ళని గౌరవించి ఆయన వచ్చాడు కానీ ఆయన కనిపించడం వల్ల ఇదైంది. ఇవన్నీ చాలా రాంగ్ అండి, ఇవన్నీ చాలా రాంగ్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? డ్రగ్స్ కేసు ఫోన్ ట్యాపింగ్ ఈ రెండింటిని అడ్డు పెట్టుకునే మొత్తం ఈ తతంగం అంతా జరిగింది అనేది కొండా సురేఖ మాట్లాడిందిలో కావచ్చు, మాతో నట్టి కుమార్ మాట్లాడినటువంటి మాటల్లో కావచ్చు, అర్థం వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం అది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఈ 2 కేసులు గతంలో ఏమయ్యాయి, ఇప్పుడు ఏమయ్యాయి అంటారు? ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో లైవ్ లో ఉన్నటువంటి సంధ్యక్కకు నమస్తే. ఎందుకంటే మధ్యలో జాయిన్ అయినట్టుంది. నేను అంటున్నది ఏంటంటే ఆమె మాట్లాడినటువంటి అంశాలు చాలా మనకు చైతన్యవంతంగా ఉన్నాయి. ఏ పార్టీ అయినా కానివ్వండి, మహిళల గురించి మాట్లాడేటువంటిది, దిగజారి మాట్లాడేటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించేటువంటి సంస్కృతి అనేటువంటిది ఉండకూడదు ఏ పార్టీ అయినా కానీ. దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ భాష కాకపోవచ్చు కానీ రాజకీయ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద వాడినటువంటి భాష కూడా ఆపేక్షణీయము అనేటువంటిది మాత్రం మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రశ్నకు సంబంధించి, డ్రగ్స్ కు సంబంధించి కానీ ఇతరత్ర కానీ వస్తున్నటువంటి నాయకుల మీద వస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వాస్తవం ఎంతో గానీ నేను కూడా గత 5-6 సంవత్సరాల నుంచి వీటిని వింటున్నాము, చూస్తున్నాము. వాస్తవం అవునో కాదో మనకు తెలియదు. అంటే ఒక నాయకుడు అంటే భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఇంత జిగుప్సాకరంగా కామెంట్స్ రావడం అనేటువంటిది అటు టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి దీంట్లో మన దగ్గర ఉండేటువంటి సమాచారం మేరకు ఇది జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో నాలాంటి వాడు లేకపోవచ్చు కానీ ఈ విమర్శలు, ఈ ఊహాగానాలు, ఈ కామెంట్స్ అనేటువంటిది కనపడుతున్నటువంటి అంశము వాటికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటిది. ఇప్పుడు సంధ్యాక ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి పొద్దున మా అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంటది. ఆమె జీవితంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన అనేటువంటిది కనపడదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విలువలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు మంత్రులైనంత మాత్రం చేత విలువలకి తిలోదకాలు ఇచ్చి మేమే మంత్రులము, మాదే మొత్తం సామ్రాజ్యం, మేమేది మాట్లాడి నడుస్తుంది అనుకునేటువంటి దానికి తెలుగు సంస్కృతి ఇతర కుటుంబాలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు అంటే గౌరవప్రదంగా బతికేటువంటి కుటుంబాలను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది దీంట్లో. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఏంటంటే సిద్దిపేటకి వెళ్ళి స్టార్ట్ అయింది, ఎక్కడో దగ్గర ఎండ్ అయితే బాగుండేది. ఒకరి మీద ఒకరు ఎవరు తప్పు ఎవరు రైట్, నన్ను కొట్టావా, నన్ను తిట్టావా, నువ్వు నన్ను తిట్టావు, నేను రాయితో కొట్టాను, వీటికి ఎక్కడ అంతం దొరకదు. ఇది మనం మాట్లాడాలంటే కూడా నాకు కొంత గౌరవప్రదంగా కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంది, ఈ రెండు కూడా ఏంటంటే వాళ్ళు అమలు చేయలేదు, వాళ్ళని ప్రజలు పక్కకు పెట్టారు బీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాల తర్వాత. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి పక్కకు పెట్టేటువంటి పరిస్థితి లోపల ఇద్దరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే మనం లైవ్ లో ఉంటాం అనేటువంటి పద్ధతి లోపల ప్రతి ఇష్యూ అట్లా చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా గమనిస్తున్నటువంటిది. మేము ఇంకా ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి కార్యక్రమాలు మేము ప్రారంభించడం జరుగుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే
ఈ రెండు పార్టీలు తామిచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని ఒక నిస్సాయ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి లోపల ప్రజలను టైంపాస్ కార్యక్రమాలకి తీసుకుపోతున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది చాలా హీనకరంగా ఉంది. వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి ఏదైతుందో. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి, చెబుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నది. స్త్రీ లోకాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది, ఏదన్నా ఉండని గాక. మరి అట్లాంటి పరిస్థితి అనేటువంటిది రావాలని చెప్పి ఇట్లా నేను ఎప్పుడు చూడలేదండి 50 సంవత్సరాల లోపల ఈ రకంగా మాట్లాడుకోవడం, తిట్టుకోవడం అనేటువంటిది. ఎవరిది తప్పు, ఎవరు రైట్ అని అంటారండి? ఆ మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు ఆలోచన ఉండాలి కొద్దిగానన్నా కూడా. కాబట్టి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 9.5 సంవత్సరాల పదవిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా కొండ సురేఖ గారు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది తప్ప మీరు చర్చకు పెట్టి. విజయ్ కుమార్ గారు, ఈ గతం నుంచి కూడా, గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా చాలా ఆరోపణలు చేశారు కేటీఆర్ మీద. ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, లేదంటే ఆల్రెడీ కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారని చేసినటువంటి ఆరోపణల విషయంలో కావచ్చు, ఈ చాలా చర్చ నడిచింది. ప్రస్తుతం వారు అధికారంలో ఉన్నారు, 2 కేసులు తీసుకున్నారు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇంకోటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి, అంటే గతంలో ఉన్న డ్రగ్స్ కి సంబంధించి కేసు నడుస్తుందా లేదో సబ్జెక్టు కరెక్షన్ నాకైతే అంత ఐడియా లేనప్పటికీ కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణల మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనుకుంటారు? మీ విశ్లేషణ ఏంటి విజయ్ కుమార్ గారు? ఇవి ఆరోపణలు అనేది క్లారిటీ 9 నెలలు అవుతుంది, గవర్నమెంట్ వీళ్ళే ఉన్నారు. అట్లాంటి ఏదైనా ఉంటే నిరూపించి ముందర పెట్టొచ్చు కదా. అవి చేతులెత్తేసినటువంటి అంశమే. ఉత్తగా ఆరోపణలు చేసిరని అనుకోవాల్సినటువంటి అంశం ఉంది అంతే. ఉత్తుత్త ఆరోపణలు చేసి అప్పుడు మీదేసిరు, పట్టగాల్చి మీదేసిరు అనేది, అదే చేసిరు అనేది. ఇప్పుడు అధికారం వచ్చారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏమైనా నిరూపణ అయిందా? ఫోన్ ట్యాపింగ్ మీకు అసలు నువ్వు చట్ట ప్రకారం చేసిరని ఏమైనా నిరూపించగలిగిరా? కాకపోతే యుగో హర్ట్ వచ్చి పోలీస్ శాఖలో ఉన్నటువంటి యుగో హర్ట్ తోటి ఆ నలుగురిని జైలు పంపారు. తర్వాత ఏమన్నా అవుతుందా? పోలీస్ అధికారులు తప్ప, పోలీస్ అధికారులు కూడా ఏంది, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులకు, డీజీపీకి, మహేందర్ రెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి యుగో హర్ట్ అయిపోయింది. ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి వీళ్ళకు కొన్ని చెప్పకుండా, పోలీస్ శాఖలో కొన్ని చెప్పకుండా ఆయన చేసింది అనే దాంతో యుగో హర్ట్ అయి పెట్టినట్టే కనిపిస్తుంది తప్ప ఇంకేమైనా నిరూపించరా? ప్లస్ ఎక్కడ చట్టబద్ధత లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు వాళ్ళ యుగో హార్ట్ కోసం చేసి తప్ప ఎక్కడ నిరూపించినటువంటిది కానీ ఇంకేదైనా ఉన్నది కానీ ఏది లేదు. అదేవిధంగా డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశం, కేసులు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 9 నెలల నుంచి నిరూపించలేకపోతున్నారు కదా. ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలేగా. పవర్ఫుల్ అంతా మీరే ఉన్నారు కదా. ఇట్లాంటి రాజకీయాల వల్లనే నష్టపోతుంది. నిరూపించి, మీరు అది పవర్ ఉన్నప్పుడు నిరూపించి వాళ్ళని బోన్లో పెట్టండి. తప్పు అయ్యి మీరు తప్పులు చేసిరని మళ్ళీ ప్రజల ముందు పెట్టండి. అది చేయకుండా కేవలం ఆరోపణల మీద ఇష్యూ డైవర్ట్ చేసే అటువంటి ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగిందండి? ఇంత మహిళలను ఇంత ఒక మహిళా మంత్రి ఈ రకంగా వ్యవహరిస్తే అది కక్ష చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఒక కక్ష పూరితంగా మాట్లాడినట్టే కనిపిస్తుంది తప్ప వేరే అంశం సమాజం కోసమో ఇంకా దేనికోసమో మాట్లాడినట్టయితే కనిపించటం లేదు. మీ మీద వచ్చిన ఆరోపణలు మీరు 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు, మీరు దాడిలోకి పోయారు, దాని మీద ఆ ఇష్యూ అదైపోయింది. ఇప్పుడు అంత పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు? అంత పెద్ద వాళ్ళని తీసుకొస్తేనే ఇది అవుతుంది అనేది. ఇక్కడ ఇంకోటి కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ లో ఏం చేశారు, అసలు పేగులు మెడకేసుకుంటా ఇవన్నీ బాగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినటువంటి భాష. వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా జీర్ణించుకోలేనటువంటి మీడియా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని మీడియా వాళ్ళు కూడా జీర్ణించుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి అంశం మనం చూస్తున్నాం. అంత ఒక ముఖ్యమంత్రి అట్లా వ్యవహరిస్తే మంత్రులు కూడా ఇంకా అంతకు ఎక్కువ వ్యవహరిస్తారు అనేటట్టు చూపిస్తున్నారు. అదేది దీనికి అంతా మళ్ళీ పబ్లిక్ చూపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రినే ఫాలో అయ్యారు నిన్న మన హైడ్రా విషయంలో. ఇక పబ్లిక్ ఇక ఎక్స్ట్రీమ్, ఇక అసలు ఇక మహిళా లోకం అయితే వాళ్ళది ఇక తెలంగాణలో వాడరానన్ని మాటలు మనం కొత్త మాటలని విని పాడేసారు. వాళ్ళంతా ఇప్పుడు సీఎంనే ఆదర్శం అనే కాడికి ఉన్నది. వాళ్ళంతా సీఎం ఒక లెవెల్ ఉంటే, మంత్రులు ఒక లెవెల్ ఉంటే, సామాన్య జనము అసలు విప్లవం అన్నట్టు ఆ మాటలకే హైడ్రా వెనక్కి పోయింది. తుటాలైపోయినాయి ఆ మాటలే, తుటాలైపోయినాయి. బుల్లెట్లు దిగిపోయినాయి ఆ మాటల. వాళ్ళకి దెబ్బకు వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుగుబాటు అండి, అదొక తిరుగుబాటు. అట్లాంటి అంశాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి మహిళా మంత్రిని ముందల పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప సమస్య పరిష్కారం కోసమో, ప్రజల సమస్యలను పరిష్కరించి మిగతా అంశాలు రైతు బంధుకు సంబంధించి కావచ్చు,
ఇప్పుడున్నటువంటి అంశాల మీద చర్చ పెట్టే విధంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, ఒక ఆరోగ్యకరమైనటువంటి అంశాల మీద డ్రైవ్ చేసిన ఒక తీరు ఉంటుంది పొలిటికల్ పాలించేటువంటి వాళ్ళు. పూర్తి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఎటుపోతుంది? ఉన్న ఇమేజ్ ఏం కావాలి? మొత్తం ఉన్నట్టు ఇట్లాంటి వాతావరణంను రాజకీయ పరిస్థితులను క్రియేట్ చేయకపోవడమే పాలకులకే మెయిన్, ప్రతిపక్షాలకు ఏం కాదండి. అలాగే విజయ్ కుమార్ గారు ఇండస్ట్రీ గురించి కూడా ఆలోచించాలి. మన తెలుగు వాళ్ళందరికీ కూడా కొంత గర్వకారణం ఈ మధ్య ఇండస్ట్రీకి సంబంధించి దేశంలో కొంత మంచి పేరు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాజకీయాలతో ఇండస్ట్రీకి కూడా కొంత చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా నడుస్తుంది కదా. తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్ గడ్డలోనే ఉంది, మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా. వాస్తవమే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఐక్యమయ్యి పార్టీ ఐక్య రాహుల్ గాంధీ దగ్గర పోవాల్సిన పరిస్థితి పోతారు. నేను అనుకుంటే వాళ్ళు లాబింగ్, ఇంటర్నల్ లాబింగ్ చేస్తారు. ఇంత చిల్లర చేస్తే సినిమా వాళ్ళు పవర్ఫుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వీళ్ళకి ఉంటాయి. ఆ సినిమా లాబింగ్ అంతా రేపు రాహుల్ గాంధీకి ఇచ్చే నివేదిక వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. ఇక్కడ ఏమి కాంగ్రెస్ పార్టీలో అట్లా ఏముండదు. వాళ్ళు చేసే లాబింగ్ సినిమా పవర్ఫుల్ ఉంటారు. నాగార్జున ఏమన్నా తక్కువనా, ఇంకా చిరంజీవి ఏమన్నా తక్కువ? వీళ్ళందరూ ఇంత ఘోరంగా వ్యవహరిస్తే వాళ్ళు కూడా జీర్ణించు. ఇప్పటికే ఆయన నినమన్న సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియాలే చివాట్లు పెట్టి హెచ్చరికలే చేసింది. హెచ్చరికలు చేసినటువంటి వచ్చినాయి. ఒక్కొక్క ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నటువంటి అంశము. దాన్ని ఇంకా లోతుకు ఇరుక్కపోతున్నారు. దాని నుంచి స్మూత్ గా బయటపడే వ్యూహం ఆలోచించకుండా దాన్ని ఇంకా ఈ బూతులతోటి ఇట్లాంటి ముందల పెట్టి ఇంకా పీకల్లోకి కష్టాల్లోకి పోవడానికే. ఎందుకంటే ఇంకోటి కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేదు. ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, ప్రజల కోరికలు నెరవేర్చలేనప్పుడు ఇట్లాంటి రాజకీయ అంశాలు ముందల పెట్టి తప్పించుకునే పరిస్థితి కూడా ఉంటది. ఇది ఒక రాజకీయ వ్యూహం లాగా చూడాల్సినటువంటి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయలేక, ప్రజల కోరికలను నెరవేర్చలేక నిరంతరం ఈ అంశాల మీదనే. ఓకే విజయ్ కుమార్ గారు, సంజయ్ గారు మీరు ఇందాక చాలా విషయాలు ప్రస్తావించారు మహిళలకు సంబంధించి. అలాగే మహిళల మీద రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యానాలు, దాడులకు సంబంధించి కూడా మీరు ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో, ఒక్క పార్టీ అని నేను అనడం లేదు, ఏ పార్టీలో ఎవరు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా తర్వాత వారిని సమర్థించడానికి, ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వారిని సమర్థించడానికి మళ్ళీ మహిళలే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? మనం ఒకటి మర్చిపోరాదండి, అన్ని రాజకీయ పార్టీలలో కేంద్రంలో అధికారం ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, అధికారం నుంచి దిగిపోయినా స్త్రీల హక్కుల పట్ల, స్త్రీల భాగస్వామ్యం పట్ల కన్సర్న్ ఉన్న రాజకీయ పార్టీలు కాదు, పాలక వర్గాలు కాదు. గత పాలక వర్గాలు ప్రశ్నించే చైతన్యాన్ని సహించలేకపోయినాయి. ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలు కూడా అంతకన్నా భిన్నంగా ఉండేలాగా కనిపించట్లా. సరే, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాడుకుని అధికారంలోకి వచ్చారు. గతంలో పాలకులు చేసిన తప్పులు కనీసం వీళ్ళు చేయకూడదు, కానీ అదేం లేదు. ఇప్పటికీ ప్రజల మీద స్వారీ చేయడానికి వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. హైడ్రాలో అక్రమ నిర్మాణాలని కొడితే అది ఎవరి సమస్య కాకూడదు కూడా. కానీ అక్కడ కూడా పేద ప్రజలు ఎవరు తిట్టారు? బాగా తిట్టిందంతా సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు భయంకరంగా తిట్టారు. దాన్ని వాళ్ళు చర్చించుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఎస్, మేము కూడా గత వారం రోజులుగా చర్చలు చేస్తున్నాం. దానకిషోర్తో మాట్లాడాం, మొత్తం యంత్రాంగంతో మాట్లాడుతున్నాం. మూసీలో 8,000 ఇళ్లు తీయడానికి రెడీ అవుతున్నారు. సరైన నోటీస్ లేదు, ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు తీస్తాం. బ్యూటిఫికేషన్ అంటే 97 నుంచి చూస్తున్నాం ఈ సుందరీకరణలు. ఇవాళ 15 TMC నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోస్తాము, తీసేస్తాము, ఇవన్నీ కథలు చెప్తున్నారు. ఇవన్నిటి మీద ప్రజల్లో అన్రెస్ట్ ఉంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి, కన్విన్స్ చేయండి అని చెప్పాం. రివర్ బెడ్ మీద ఉన్న వాళ్ళని తీసేయదలుచుకుంటే, అక్రమ నిర్మాణాన్ని తీసేయదలుచుకుంటే కన్విన్స్ చేయండి. 1930-40 నుంచి ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ చుట్టూ నయాగా కట్టినవి ఉన్నాయి, అవి తీసేసుకోండి. కానీ పేదవాళ్ళు ఇళ్ళు ఉన్న చోట ఎక్కడైనా ఎవరైనా పేదవాళ్ళు ఎందుకుంటారు అంటే హౌసింగ్ లేకనే ఉంటారు కదా. దాన్ని పొలిటికల్ గా డీల్ చేయమంటే ఇవాళ పూర్తిగా పక్కదో పట్టి మహిళల్ని తీసుకొచ్చి మహిళల్ని ఎగదవడానికి, మహిళల్ని కించపరచడానికి, మహిళల్ని వాడుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కోవాలండి. మహిళల్ని వాడుకోవడం చాలా తప్పండి. అంటే మీరే మహిళల్ని తిడతారు, మీరే వాడుకుంటారు, మీరే మిమ్మల్ని కాపాడడానికి వాళ్లే. మీరు ఏదైనా పోరాటాలు చేస్తే చేయక మీరు పోరాటాలు చేశారండి అధికారం కోసం తప్ప. ప్రతిపక్షంలో ఉంటే ఆ పోరాటాలు చేస్తారు, అధికారంలో ఉంటే అసలు దాని గురించి ఉండదు. మీకు కవచాలలాగా మహిళలు కావాలి.
మీరు రెచ్చగొట్టదలుచుకుంటే మహిళలను ఉపయోగిస్తారు. ఇది చాలా తప్పు. ఈవెన్ రాజకీయాల్లో ఉన్న స్త్రీలు కూడా తమ చైతన్యంతో ఆలోచించాలి. ఎవరికి పావులుగా ఉపయోగపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో మహిళల్ని కించపరిచినా అందరము ఖండించగలగాలి. ఏ పార్టీలో మహిళల్ని కించపరిచినా అయ్యో మేము గాజులు వేసుకోలే, అయితే మాకు శక్తి లేదా, అయితే మాకు కెపాసిటీస్ లేవా, రమ్మని మాలాగా పోరాట 40 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా పోరాడుతున్నాం, మేము గాజులు వేసుకోలే, అయితే ఏంది పోరాటం చేత కదా, రమ్మనండి. ఏ రాజకీయ పార్టీలో ఏ మగ రాజకీయ నాయకుడు మాతో సమానంగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడతాడో రమ్మనండి. అంటే సంబంధం ఇవన్నీ స్త్రీల చిహ్నాలని వాళ్ళు వేసుకునే కట్టుబొట్టుని, వాళ్ళ ఆభరణాలు ఆహార్యాలను తీసుకొచ్చి మాట్లాడే దుస్థితిలో ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నందుకు బాధపడాలి. అది ఆంధ్రాలో అంతే చచ్చింది తెలుగు. ఒకప్పుడు భారతదేశంలో ఆదర్శం తెలుగు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మన రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాలకి తొలి ఆదర్శమైనటువంటి తెలుగు రాష్ట్రం ఈ రోజు చాలా సంకుచిత రాజకీయాల్లోకి, చాలా చెత్త హీన దిగజారుడు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు దిగజార్చుతున్నారు. అది బాధాకరం. రైట్. కీర్తిలత గౌడ్ గారు, ఈ వ్యవహారంలో మీ పార్టీ కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా కేటీఆర్ కావచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనవి. పరువు నష్టం ఏమైనా మంత్రి కొండా సురేఖ మీద వేసే అవకాశం ఉందా? కేవలం ఈ వ్యవహారాన్ని ఎక్కడితో వదిలేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రం వరకు కూడా తీసుకెళ్లే అవకాశం? ఆమె మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు చెప్పాలి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరినైతే పేర్లు ప్రస్తావించిందో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి. ఒక మహిళ ఉండి మరి అసెంబ్లీలో సీఎం గారు సవితమ్మ గారిని ఈ ఆడక్కలతో పెట్టుకుంటే అడుక్కు తిన్నట్టే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎటుపోయిందండి ఈమె? కామన్ గా అంటే మహిళలంటే ఆమెకి విలువ లేదని అర్థమవుతుంది. నిజంగా ఆమె మంత్రిగా పనికే రాదు అసలు. ఆమె అసలు మహిళ ఒక మంత్రిగా ఆమె అసలు కేపబిలిటీ ఆమెకు లేదు. ఆమె మంత్రి పదవికి సీఎం పోస్ట్ లో ఉండి కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి చీర గాజులు పంపిస్తానన్నారండి. అది ఎంత సీఎం గారు అన్నారు, ఇంకా సీఎం పోస్ట్ లో ఉండి కొన్ని లక్షల మంది ఎవరు అతీతం కాదు విజయ్ కుమార్ గారు, అందరూ మహిళల విషయంలో సంధ్య గారు చెప్పినట్టు సంధ్య గారి మాటలకు నేను అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే అది ఏ పార్టీ వాళ్ళు కానీ చీరలు గాజులు చూపించి మాట్లాడితే ఆడవాళ్ళు ఏమి అంత చులకనగా లేరు, అంత తగ్గి లేరు. మగవాళ్ళతో అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అది ఏ పార్టీ వాళ్ళనేది లేదు. అది ఎవ్వరు గాని ఎవరిని గాని చీరలు చూపించి గాజులు చూపించి అవమానించడానికి అసలు వీలే లేదు. దానికి నిజంగా ఖచ్చితంగా అసలు ఏం చేయాలి? ఇట్లాంటి మాటలు ఇది మాట్లాడి ఏ పార్టీలో ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి ఈ పొలిటికల్ కామెంట్స్ విషయానికి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారనేటటువంటి కామెంట్స్ కేటీఆర్ చేస్తున్నారు. ఏంటి అందుకే మీ పార్టీ కొంత సైలెంట్ అయిందా తెలంగాణలో? మీరు కూడా ప్రజా సమస్యల మీద పెద్దగా పోరాటాలు చేస్తున్నట్టు ఎక్కడ కనబట్టలేదు. లోపల కాంగ్రెస్ పార్టీ కల్చర్ మీలోకి వచ్చింది, కొంత కుమ్ములాటలు జరుగుతున్నటువంటి వార్తలు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ వెంటిలేషన్ మీద ఉన్నది. దాంట్లో నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి లేవడానికి ప్రయత్నం చేసే దాంట్లో కాంగ్రెస్ సహకరిస్తున్నది. ఎందుకంటే మేము మొన్న 8 సీట్లు గెలిచిన తర్వాత నెక్స్ట్, ఎందుకంటే వీళ్ళ పాలన చూస్తున్నారు, వాళ్ళ పాలన చూస్తున్నారు. ఇక 2 రకాలుగా మనకు కనపడుతున్నటువంటి అంశమే. కాబట్టి మా మీద ఆ మాత్రం విమర్శ అనేటువంటిది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటుపోయి మేము వీళ్ళతో ఉన్నాం వాళ్ళతో ఉన్నాం విమర్శ మీకు తెలియదు ఏముంది. గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు అనుకున్నా. మీరు ఎక్కడున్నారు? వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ డైవర్ట్ చేస్తుంది, ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది, ప్రధాన ప్రతిపక్షం డైవర్ట్ అవుతుంది. మీ పాత్ర ఏంటి? మీరు ఎక్కడున్నారు? మేము ఎందుకు లేవండి. నిన్న 24 గంటలు మేము దీక్ష చేసినాము. మేము మా కార్యక్రమాలు మాకు సాగుతాయి. ఇక్కడ నుంచి చూస్తున్నాం 2 నెలల నుంచి ఏం జరుగుతుంది అనేటువంటిది. రెండవది ఏంటంటే ఈ అసభ్యకర భాషా ప్రయోగం అనేటువంటిది కేసీఆర్ జమానా నుంచి జరిగిందండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని పట్టుకుని ఏం మాట్లాడినాడు గౌరవ సీఎం గా, అప్పుడున్న సీఎం గారు అనేటువంటి మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇవాళ ఎవరిని నిందిస్తారు చెప్పండి మీరు? ఇటు కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది, బీఆర్ఎస్ అదే మాట్లాడుతుంది. ఈ చెత్త సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నేను కిషన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడేది తెలుసా? మేడం మీరు వినండి. కిషన్ రెడ్డి గారి గురించి వాడినటువంటి భాష
తీవ్ర ఆక్షేపణీయం అండి కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. మీకు వినకపోతే ఒకసారి వినండి, నాకు చెప్పడానికి సిగ్గైతుంది. నాకు కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడుతున్నటువంటి విమర్శలు మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిగ్గుపడాలండి. ఒక మాటలో చెప్పాలంటే దాని చర్చ అనేటువంటి దాంట్లో నాకు అంతకంటే నాకు గౌరవం ఉంది కాబట్టి, పద్ధతిలో బతుకుతున్నాను కాబట్టి నేను అంతకంటే మాట్లాడలేను. వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి దాన్ని చర్చలో నాలాంటి వాడు మా భారతీయ జనతా పార్టీ కొంత క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి, స్త్రీలను గౌరవించేటువంటి పార్టీ కాబట్టి మేము మాట్లాడడం. కానీ మీ భాష ప్రయోగం నేర్పిందే కేసీఆర్ గారు, ఇక్కడ దాన్ని కొనసాగింపుగా చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరిని అంటారండి మీరు? ఏదో దీంట్లో ఎవరిని సమర్థిస్తారని చెప్పండి. కాబట్టి దొందే అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంత్రి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారు. నేను సమర్థించడం కాదు, మీరు మాట్లాడింది ఆ మంత్రి గారికి రఘునందన్ రావు గారు పూలదండ చేసినారు. తప్పేముందండి? ఇక్కడ ఖండించలేదు అని ఆమె. అందుకేనండి మీరు రెండు పార్టీలు శుద్ధపూస కాదు, మీ తప్పులు జరుగుతున్నటువంటి మీరు చాలా విమర్శలు ఉన్నాయి, దాన్ని నేను మాట్లాడలేను. చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ కు సంబంధించిన కేసులు చాలా విమర్శలు ఉన్నాయి. కీలకమైన ఆనాడు పార్టీలో ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ప్రూఫ్ చేస్తారు. ఇప్పుడు ఆయన రావాలా కదా, ప్రభాకర్ రావు గారు రావాలా. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని ప్రూఫ్ అయితాయండి. ప్రూఫ్ చేయకపోతే కాంగ్రెస్ మీరు ఒకటే అవుతారు. కాళేశ్వరం మీద గాని, పశువులకు సంబంధించినటువంటి గొర్రెల పాంపుకు సంబంధించినటువంటి కేసులో గాని, విద్యుత్ శక్తిలో గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఏది మనకు మీడియాకు సంబంధించినటువంటిది ఏదైతే కేసులు నడుస్తున్నాయో ప్రభాకర్ రావు రావాలి. ఇవన్నీ ఒకవేళ ప్రూఫ్ చేయకపోతే అన్ని లీకులు బయటకు వచ్చినట్టు దాంట్లో మీరు ఇద్దరు కలిసి బీజేపీని ఎదుర్కొనేటువంటి సత్తా లేకుండా రేపు కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏముందండి? ఇంకా 1 year లోపల మీకు మీదే ఏం కేసులు పెడతారు వాళ్ళు? పెడతారా? మీరు కాంప్రమైజ్ అవుతారా జాతీయ స్థాయిలో అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారే నేర్పిండ్రు ఇవాళ ఇలా మాట్లాడడానికి రీజన్ ఆయనే నేర్పిండ్రు. రేవంత్ రెడ్డి కూడా నేను ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారి గురించి వినండి ఒక మాట వినండి. వెంకటరెడ్డి గారు మీరు బండి సంజయ్ గురించి కూడా చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి కూడా చెప్పాలి. బండి సంజయ్ గారు మాట్లాడింది, ఆయన రాజకీయంగా మాట్లాడింది, అదే కేసీఆర్ కు సమాధానం చెప్పి ఉంటాడు. ఆయన భాషకు ఆయనకు సమాధానం చెప్పాలి కదా. నేను అంటున్నది ఏంటంటే సౌమ్యుడైన కిషన్ రెడ్డి గారి మీద కామెంట్ చేసినటువంటి దిగజారినటువంటి కేసీఆర్ మాటల గురించి మీరు మాట్లాడి చెప్పండి. చెప్పాలి నా ఏం మాట్లాడిండో. మీరు ఎట్లా మాట్లాడతలేదండి ఇవాళ? నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడతలేను. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, క్రమశిక్షణ గల వ్యక్తి, విలువలు గల రాజకీయ నాయకుడు. ఆయన మీద వాడిన భాష ఏంది? మీరు మాట్లాడుతున్నట్టు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలే. మళ్ళీ కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అది ఆయన గొప్పతనం. ఒక్క నిమిషం మనతో పాటు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు కీర్తిలత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఇండస్ట్రీ వెర్షన్ కూడా మనం విందాం. కీర్తిలత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రాజకీయ ఆరోపణలు అయిపోయినాయి. కీర్తిలత్ గారు ప్లీజ్ మనం ఇండస్ట్రీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ నిర్మాత. ఆయన ఏమంటారో విందాం. నట్టి కుమార్ గారు ఇప్పుడు దాకా కూడా మన ప్యానలిస్ట్ అంతా కూడా ఈ రోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా కూడా ఇది కరెక్ట్ కాదు అంటూనే మాట్లాడారు. ఇక పిఓడబ్ల్యూ సంజయ్ గారు కూడా ఆమె మాటలు ఖండించినటువంటి పరిస్థితి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు ఇండస్ట్రీలోని ఎవరు కూడా ఖండించడానికి అంత ధైర్యం లేదండి వాళ్ళకి. ఇండస్ట్రీలో ఏంటంటే ఏమైనా ఉంటే తప్పు దగ్గరుండి ఇమీడియట్లీ తప్పు అని ఖండించాలి. ఆ ఖండించే ధైర్యం మా ఇండస్ట్రీలో లేదు. రెండోది, ఇప్పుడు ఆమె ఒక మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆమె దాంట్లో ఆధారం లేకుండా మాట్లాడారా లేకపోతే ఏంటనేది దాంట్లో నాకు పక్కన పెడితే, ఇప్పుడు ఆమె మాట్లాడే విక్టిమ్స్ విషయంలోని నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఆమె మాట్లాడే కొన్ని విషయాల్లో మాత్రం ఆ మాటలు నేను ఏకీపిస్తాను. కొన్ని విషయాల్లో అంటే ఎందుకు నేను అంటున్నానంటే దానికి ఆన్సర్ కూడా చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఇమీడియట్లీ వచ్చేటప్పుడు మొత్తం ఇండస్ట్రీ అందరినీ లైన్ కట్టించారు టీఆర్ఎస్ వాళ్ళు.
ఇమీడియట్లీ ఇండస్ట్రీ అంతా లైన్ కట్టించారు. లైన్ కట్టించి మొత్తం టోటల్ గా ఒక సినిమా థియేటర్ లో లైన్ కట్టి అందరితో డ్రగ్స్ రిపోర్టులు తీసుకొని మా తర్వాత 4 సంవత్సరాల తర్వాత అందరికి క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే అవమానించి మొత్తం టోటల్ పొంకాలుగా టీవీలో వేసి వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకొచ్చి అందరికి ఎవరికి ఏ తప్పు చేయలేదు అని తీసుకొచ్చి 4 సంవత్సరాల తర్వాత క్లీన్ చేసిస్తే ఈ మావోలు కూడా ఎవరు కూడా ఒక డిఫర్మేషన్ కానీ పోలీసుల మీద మేము అవమానం పడ్డామని కానీ ఒక కేసు కూడా పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది వాళ్ళందరినీ అవమానించి ఇండస్ట్రీ నుంచి మొత్తం చాలా ఇబ్బంది పెట్టినట్టే కదా, మరి అది అక్కడే అయింది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీని అప్పుడు కేటీఆర్ గారికి ఎవరు పరిచయాలు లేరు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ప్రతి ఫంక్షన్లకి అన్నిటికీ కూడా కేటీఆర్ గారితో మొత్తం ఏది జరిగినా ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఉండాల్సిందే. ఫంక్షన్ లో ఇది ఇంట్లో ఫంక్షన్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ దేంట్లో కేటీఆర్ గారు ఉండాల్సిందే. పరిచయాలు బాగా పెరిగాయి. తక్కువ పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా వీళ్ళ ఫోన్ నెంబర్స్ మన సినిమా వాళ్ళు చాలా మంది అండి, అందరూ డైరెక్ట్ గా ఆయనకు ఫోన్ ఇంకెవరు పిఏలకు కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఇప్పుడు సురేఖ గారు చేసిన కొన్ని విషయాల్లో నేను ఏకీపించను, కానీ ఈ విషయాలన్నింటి మీద నిజంగా ఇండస్ట్రీని మాత్రం చేతిలో పెట్టుకున్నారనేది వాస్తవం. ఇండస్ట్రీని శాసించారనేది వాస్తవం. ఇండస్ట్రీని 400 రూపాయలు 500 రూపాయలు టికెట్ ఇచ్చి ఇండస్ట్రీని నాట్యం చేశారనేది వాస్తవం. ఇండస్ట్రీలో విషయంలో ఇబ్బంది పెట్టారనేది వాస్తవం. 10 సంవత్సరాలండి విశాఖపట్నం మా షూటింగ్ చేసుకోవడానికి భయపడ్డారండి. ఇక్కడి నుంచి వెళ్తే ఆస్తులు పోతాయా లేకపోతే ఏమంటారని భయపడ్డారు. ఇండస్ట్రీ అంటే మా ఇంటర్నల్ మీటింగ్ లో నేను చెప్తున్నా, మా ఇంటర్నల్ మీటింగ్ లో అయితే నటకుమార్ గారు మీరు ఈ విషయం మనతో ఇప్పుడు ఇందాక కూడా మీరు మాట్లాడారు కాబట్టి మీరు ఆల్రెడీ మాట్లాడినటువంటి విషయాలు నేను బీఆర్ఎస్ నేతల దగ్గర కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం, ఆడియో ఫంక్షన్ లో లేదంటే సినిమా ప్రమోషన్స్ లోనూ పార్టిసిపేట్ చేయడం ఎందుకు తప్పవుతుంది? అది కూడా వాళ్ళంతటా వాళ్ళు పిలిస్తే వెళ్తాం కానీ మినిస్టర్ ఏమని పని తప్ప నేను అనట్లేదు. 100% ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరికి అండి 5 సంవత్సరాల్లో మొత్తం 10 సంవత్సరాల్లో ఇంటర్వ్యూస్ ఎవరికి ఇచ్చారండి? మొత్తం ఐదుగురు మాత్రమే. అక్కడ మొత్తం టోటల్ గా వాళ్ళకి 10 మంది మాత్రమేనా? తగ్గమాల ఇండస్ట్రీ కాదండి. మా చిన్న సినిమా థియేటర్స్ కానీ చిన్న సినిమా నిర్మాతలు కానీ కార్మికులు కానీ వాళ్ళంతా మొత్తం సినిమా ఇండస్ట్రీ కాదండి. అందరూ కలిస్తేనే కదండి ఇండస్ట్రీ. అది ఒక 5-10 మంది ఏనండి ఇండస్ట్రీ, అది కాదు కదా. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు నాకు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండే. మరి మా చలసాని శ్రీనివాసరావు గారు ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, మాకు 5 హీరో 5 ఇండస్ట్రీ, ఆ 5 ఏం చెప్తే అది వింటాం. 450 రూపాయలు టికెట్ ఇస్తే సామాన్య ప్రేక్షకుడు ఏంటండి? ఒక తెలంగాణ బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని కళ ఉండదండి. అది 20% మనకు ఆల్రెడీ జీవోలో ఉంది. 20% ఆక్యుపేషన్ గాంధీ గారి టికెట్లు ఇవ్వాలి అని. 100 రూపాయలు టికెట్ పెట్టమన్నాం, 75 రూపాయలు టికెట్ పెట్టమన్నాం. మరి ఎందుకు పెట్టలేదండి? 500 రూపాయలు 450 రూపాయలు టికెట్ అంటే బయట నుంచే చూసుకుని వెళ్ళాలండి మల్టీప్లెక్స్ లో. ఒక్కసారి ఇవన్నీ కూడా మేము 10 సంవత్సరాలు అడిగి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుంది కదా నటకుమార్ గారు, మీకు అంత డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడున్న ప్రభుత్వం అది కాదండి. ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ లాగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం మేము స్వాగతించట్లే. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే నడుపుతున్నట్టు ఉంది. రైట్. కీర్తిలత గారు ఏమంటారు? ఇండస్ట్రీ నుంచి మాట్లాడారు మనకి నిర్మాత నటకుమార్ గారు, ఇప్పుడు ఏం చెప్తారు? ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు టికెట్స్ ఆ విషయం ఇప్పుడు 5 పెద్దలు టికెట్స్ గురించి కాదు ఆయన ప్రధానంగా ఇందాక ప్రస్తావించినటువంటి అంశాల గురించి ఫస్ట్ వాటి మీద రెస్పాండ్ అవ్వాలి. నమస్తే అండి. 5 పెద్దలే శాసించారు అంటే మీరు వెళ్తే మీకు కూడా ఇంపార్టెన్స్ ఉండేదండి, మీరెందుకు వెళ్ళలేదు? ఏమండి నాకు 30 సంవత్సరాలు కేసీఆర్ గారితో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2011 దాకా ఇద్దరు 3-4 గంటలు కూర్చునేవాళ్ళం అండి. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మేము ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఆయన ఇంటర్వ్యూ కాదండి, కవిత గారి ఇంటర్వ్యూ కాదండి, నా సినిమా అన్నింటికి కవిత గారు ఓపెనింగ్స్ అండి. అలాగే మన కేటీఆర్ గారిని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగామో మేము అందరం కోసం అండి, నా కోసం కాదు, నా వ్యక్తిగత కోసం కాదు. ఒక్క రోజు ఇంటర్వ్యూ ఇచ్చారా చెప్పండి? నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగి ఉంటామండి? అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ నుంచే కాదండి, నేను ఛాంబర్ చైర్మన్ గా ఉన్నాను, ఈ సెక్టర్ చైర్మన్ గా ఉండేటప్పుడు అడిగాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఇప్పుడు, కానీ అప్పుడు చైర్మన్ గా ఉన్నా. అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ 10 మంది కోసం కదండి, 10 మంది కోసం కంపల్సరీ అడుగుతాం కదండి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. కీర్తిలత గారు ఒక్క నిమిషం.
విజయ్ కుమార్ గారు ఏమంటారు? నటికుమార్ గారు మాట్లాడినట్టు కొన్నింటిని, కొండా సురేఖ మాట్లాడినటువంటి కొన్నింటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఏ రకంగా ఇండస్ట్రీకి దగ్గరయ్యారు, డ్రగ్స్ కేసులు విపరీతంగా పెట్టేసి తర్వాత ఏ రకంగా వెనక దగ్గారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. చెప్పానండి, దానికి ఎవరైనా సమాధానం చెప్పానండి. నేను ఇప్పుడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తాను. నేను యాక్చువల్ లైవ్ లో ఉంటే నేను దాన్ని నిజంగా ఇంకా నేను మాట్లాడి చెప్పేవాడిని. నటికుమార్ గారు చెప్పిన ఏంటండి, దగ్గర అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కొత్త గవర్నమెంట్, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ కలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళకి జోకినట్టే జోకాలనా వీళ్ళది? నాకు అర్థం కాలే. ఇంకొకటి, టెస్టులు చేశారు, 4 ఏళ్ల తర్వాత అవమానించి పంపారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వండి, ఈయనకెందుకండి? అవమానించినట్టయితే, వాళ్ళు అవమానం జరిగినట్టయితే అంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అంతమంది సినిమా ఇండస్ట్రీ అన్ని టెస్టులు చేస్తే అవమానించబడరని ఈయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఏమన్నుంటే అవమానించడానికి ఎప్పుడైనా చెప్పాలి కదా. ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అప్పుడు లేదు అంటున్నారు కదా విజయ్ కుమార్ గారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆంధ్ర తెలంగాణ లేదండి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ ఇండస్ట్రీ తెలంగాణ వాళ్ళైతే దిల్ రాజు గారు ఆంధ్రాలో ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? అవి ఇప్పుడు కూడా ప్రాంతీయపాదాలు లేవండి. 2024 దాకా ఇక్కడ రాష్ట్రం ఉంది. 2024 దాకా 2 రాష్ట్రాలు ఇక్కడే. తెలంగాణ కొత్తగా సార్ విభజించి పాలించొద్దు, సారీ విభజించి మాట్లాడొద్దు. జరిగిన దానికి ఇప్పుడు ఏమన్నారు, నీకేం సంబంధం అని అడిగారు. సంబంధం 100% ఇండస్ట్రీ అందరికీ సంబంధం ఉంటుందండి. ఇండస్ట్రీ సంబంధం లేదని ఎలాగంటారు? ఆ సందర్భంలో గవర్నమెంట్ తోటి రిలేషన్స్ ఏర్పడతాయి. కొత్త గవర్నమెంట్ తోటి రిలేషన్స్, కొత్త స్టేట్, చిన్న స్టేట్, కొత్త స్టేట్. డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా విజయ్ కుమార్ గారు. డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా. ఇవన్నీ ఏమండి 2009-2010లో ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగారు. నటికుమార్ గారు అంటే మేము ఎన్ని డిస్కస్ చేసామో ఇండస్ట్రీలో ఆయనతో 94 నుంచి మేము ఉన్నాం, మేము కలిసి ఉన్నాం. హరీష్ రావు గారిని అడిగారు చెప్తారు. మీరు నేనే కొత్తగా రాలేదండి ఇండస్ట్రీకి. నేను తెలంగాణ అంటే తెలంగాణకు ఉద్యమంలో సపోర్ట్ చేస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో అండగా ఉండేవాడిని. నేను ఆ రోజు ఆంధ్రాని చూడలేదే. మేము ఎక్కడ 35 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్రాలో అవుతానండి. కేసీఆర్ గారు రవాణా మంత్రి అంట, ఆనే తెలిసిపోయింది. 2011లో కేసీఆర్ గారు ఏమండి 24 రవాణా శాఖ మంత్రి, 94 రవాణా శాఖ మంత్రి, 99 డిప్యూటీ స్పీకర్. ఆయన ఎవరో ఏంటో అడిగాను, మీరు చెప్తారు. ఎందుకు కంగారు పడిపోతారు? నేను ఎవరో ఏంటో తెలుస్తుంది. ఎందుకు సార్? నేను 2011 దాకా అన్నటువంటిది మీరు ఏ చర్చించామని చెప్తున్నాం. విజయ్ కుమార్ గారు వక్రీకరించొద్దు, వక్రీకరించకూడదండి. గవర్నమెంట్ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? క్రాస్ టాక్ వద్దు ప్లీజ్, ఎవ్వరికేం అర్థం కాదు. తెలంగాణ గవర్నమెంట్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. విజయ్ కుమార్ గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు నటికుమార్ గారు చేసినటువంటి ఆరోపణకు సంబంధించి? సినిమా ఫీల్డ్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉన్నది నాకైతే తెలియదు, ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ గా ముందుకు వచ్చి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి కొన్ని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా అనేటువంటిది ఆయన చెప్పడం జరిగినటువంటిది. ఇది కొండా సురేఖ గారు మాట్లాడినటువంటిది. ఇక్కడ మన పార్టీల పరంగా కాదు, 2 పార్టీలు అనుసరించిన విధానాన్ని మనం చూడాల్సి జరిగినైతే అది అసభ్యకరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన చెప్పినాడు, ఆయన మీద ఎందుకు విమర్శ ఎందుకు వేయడము అనేటువంటి ఊరికే రాలేదు కదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఉన్నారండి, అనేక మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎవరి మీద రానటువంటి ఆరోపణలు కొంతమంది మీద రావడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పు ఉందా అనేటువంటిది. మరి డ్రగ్స్ కేసు ఏమైంది అనేది మనకు తెలియదు. స్కూళ్లలో డ్రగ్స్ సంబంధించిన కేసులు ఏదన్నా ఒక కేసు గత ప్రభుత్వంలో అది ఏదైనా కానండి, మియాపూర్ భూముల దగ్గర నుంచి అతను ఎవరు చనిపోయినట్టు నయీం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ఒక కేసు కేసీఆర్ జమానాలో ఎంక్వైరీ చేసి ఇది రిపోర్ట్ అని ఇచ్చినాడండి. ఆరోపణల కోసం వాడుకున్నట్టుదే ఏది జరగలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అనేది. అది ఒక కేసు చెప్పినాడు, చెప్పండి ఎంత ప్రచారం అయిందండి డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటిది. సినిమా యాక్టర్లందరినీ వాళ్ళు రోజు మనకు రావడము, మనం చూడడము, ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే పద్ధతి లోపల
ఉండడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఆయన చెప్పినాడు, తన అభిప్రాయాలు చెప్పినాడు. వెంకటరెడ్డి గారు కీర్తిలత గారు ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి, అసలు డ్రగ్స్ కేసు ఏం జరిగింది? డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకునే బ్లాక్ మెయిల్ చేశారనేది కొండా సూర్యకి చేసినటువంటి ఆరోపణ. నటకుమార్ గారు కూడా అసలు డ్రగ్స్ కేసును ఎందుకంత హైప్ చేశారు, అందరినీ ఎందుకు లైన్ లో నుంచోబెట్టారు, అందరినీ ఎందుకు మీడియా ముందు నుంచోబెట్టారు, తర్వాత ఎందుకు కేసును తేల్చేశారు పైకి అనేది నటకుమార్ గారు కూడా అడుగుతున్నారు. రెండో పాయింట్, మీడియాతో రిలేషన్స్, ఇండస్ట్రీతో రిలేషన్స్ కి సంబంధించి మీరు సమర్థిస్తున్నారు, తెలంగాణ ఏర్పడింది, ప్రభుత్వం మంచి రిలేషన్స్ పెట్టుకుందని. కానీ దానికంటూ ఆ శాఖకు మంత్రి ఉన్నారు కదా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఈ మంత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ప్రశ్న. సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నప్పటికీ కేటీఆర్ గారికి ఉన్న క్రేజ్, ఆయన వస్తే మా సినిమాల్లో మా సినిమాని మంచి హైప్ అవుతుంది అన్న ఒక దీంతో ఆ ప్రొడక్షన్ హౌస్ పిలుచుకుంటేనే వస్తారండి. నేను వస్తాను, ఆయన ఎప్పుడు రాలేదు, ఆయనకు అంత టైం కూడా లేదు. డ్రగ్స్ విషయానికి వస్తే వచ్చిన ఆరోపణల్ని డెఫినెట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. పిలిచి ఎంక్వైరీ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది కదండి, ప్రతి కేసులోనూ జరుగుతుంది. ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, దొరికినాయి, లీక్స్ అవి అన్నప్పుడు ఆరోపణల ప్రకారమే దాన్ని వాళ్ళని చేశారు. మరి ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది, వాళ్ళు మమ్మల్ని అవమానించారు అది ఇదంటే మరి ఎవరు ముందుకు రాలేదు కదా. వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్ గా దానికి ఇదయ్యేది. వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరు ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడితే అది నిలబడదు కదండి. దానికంటూ ప్రతి విషయానికి గాని ఎవరు గాని ఇప్పుడు లైవ్ లో ఉన్న పెద్దలు గాని, చూసే వాళ్ళు గాని, ఎవరు గాని ఏ విషయానికి గాని ఒక ప్రూఫ్ అనేది ఉంటే దేన్నైనా మనం కరెక్ట్ గా అడగగలుగుతాం. ఇప్పుడు మన ఈ కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు ప్రూఫ్ చేయగలుగుతుందా? మరి ప్రూఫ్ చేయాలి, దానికి ప్రూఫ్ చేయాలి కదండి, ప్రూఫ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఆమె బాధ్యత గవర్నమెంట్ మాట్లాడేది కదా, గవర్నమెంట్ మాట్లాడేది కాబట్టి కంపల్సరీ ప్రూఫ్ చేయాలి. ఏం మాట్లాడింది? ఒక మహిళగా మాట్లాడిందంటే, ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నా, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళగా సిగ్గుపడుతున్నా నేను. ఆమె ఆ మంత్రి పదవికి అసలు సరిపోదు, ఆమె రాజీనామా చేయాలి, ప్రతి మహిళకి ఆమె క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మామకి, ఒక భర్తకి మీ ప్రాపర్టీ కాపాడుకోవాలంటే మీ భార్యని లేకపోతే నీ కోడల్ని నా దగ్గర పంపించమని అడుగుతారా అండి? దేంతో కొట్టాలండి? అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని దేంతో కొట్టినా సరిపోదు అసలు. అది ఈజీగా దొరికింది. ఇండస్ట్రీ ఉన్న లేడీస్ అంటే ఈజీగా దొరికిండ్రు. రైట్. నటకుమార్ గారు, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కీర్తిలత గారు 2 నిమిషాలు ఆగితే సమాన్ చెప్తాను. కంటిన్యూ. మేడం గారు అడిగింది, మేడం గారు ఏంటంటే 90 మందిని తీసుకెళ్లి మొత్తం టోటల్ గా ఆరోపణలు నిరూపించుకోమని చెప్పి ఆరోపణలు మొత్తం టెస్టులని తీసుకొచ్చి 13 వారాలు పేపర్లో, టీవీలో వేయడం, రోజుకి రమ్మండు, రోజుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 90 మందికి క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఆటోమేటిక్ గా ఇది ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో కంపల్సరీ వాళ్ళకి నిజంగా ఈ 90 మందికి క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు ఆ 90 మందిలో ఒక్కరు కూడా తప్పు చేయనప్పుడు, ఎవరు తప్పు చేయలేదు, మరి ఆ 90 మందిని హింసించడం, బాధ పెట్టడం, మొత్తం టోటల్ దాదాపు 2 నెలలు తిప్పారు కదా. మరి అది వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు అంటే, అది భయానికైనా కేసు పెట్టకపోవచ్చు, ఎందుకు తప్పనైనా అవ్వచ్చు, లేకపోతే మేనేజ్ చేసుకొని క్లీన్ చీట్ తెచ్చుకుని ఉండొచ్చు. నెంబర్ 1. ఒక్కరు కూడా తప్పు దొరకరండి. దొరకకుండా 90 మందిని అందరూ మంచివారు అన్నప్పుడు మరి అంతమందిని ఎందుకంటే అనుమానంతో అరెస్ట్ చేయడం, అది అనుమానంతో తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం ఒక్క రోజు కాదండి, దాదాపు 15 రోజులు చేశారు. మీరు కావాలంటే మీరు ఆన్లైన్ లో టీవీలో చూసుకోండి. అది నేనేమంటానంటే అక్కడ ఆల్రెడీ ప్రూఫ్ ఉందండి. ఎందుకంటే ఒక కేసు చేసిన తర్వాత, ఒక కేసు ఎప్పుడైనా సరే ఒకవేళ తప్పు జరిగితే డిఫర్మేషన్ ఇస్ ఫైల్డ్. ఎందుకంటే చాలా మంది మీద ఇప్పుడు చాలా మంది నోటీసులు పంపిస్తున్నారు, మన పరుణాశం డాబాలు వేస్తున్నారు, చిన్న వాటి మీద వేస్తున్నారు. ఇవన్నీ వేస్తున్నప్పుడు వాళ్ళు వేయలేదు అంటే అనుమానం కంపల్సరీ కలుగుతుంది. రెండోది ఎన్కన్వెన్షన్, ఆ రోజు ఒక గోడ కూల్చి వదిలేశారు. ఒక గోడ కూల్చి వదిలేస్తే ఎన్కన్వెన్షన్ మరి ఆ రోజే ఆర్డర్స్ ఉన్నాయి కదండి, అది బఫర్ జోన్ లో ఆటోమేటిక్ గా ఎఫ్టీఆర్ లో ఉందని. మరి అప్పుడు ఎందుకు, ఆ తర్వాత ఎందుకు కొట్టారు, ఎందుకు ఆపారు, దానికి కూడా సమాధానం చెప్పాలి గవర్నమెంట్. అంటే నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద ఆంధ్ర, తెలంగాణ అవి కాదండి, ఇక్కడ మనం ఒక్కటే చెప్తున్నాం. అక్కడ నిజాలా, అన్యాయమా, జరిగింది ఏంటి, జరిగింది ఎంక్వైరీ. ఒకవేళ ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, మన గవర్నమెంట్ కాదండి. ఇక్కడ మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటి అన్నారు ఇందాక విజయ్ కుమార్ గారు,
నేను 94 అండి, ఆయన ఎమ్మెల్యేగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 94 అండి. 94 నుంచి అప్ టు 99, అక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్, తర్వాత ఉద్యమం, తర్వాత 2011 దాకా ఆయనతో పాటు కలిసి మాట్లాడుకోడు, కలిసి కూర్చోడు, కలిసి 2-3 గంటలు డిస్కషన్ చేయడు. మీరు అక్కడ అందరిని అడిగాను, స్వామిగౌడ్ గారిని కానీ, కోదండరామ్ గారిని కానీ, ఎవరిని అడిగాను. నన్ను ఆంధ్ర అండి, నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారు సపోర్ట్ గానే ఉన్నాను తప్ప నేను యాంటీగా ఏం లేదు. ఎందుకంటే 2 రాష్ట్ర తెలుగు వాళ్ళు బాగుండాలి, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నాం తప్ప ఏ రోజు మిత్రభేదం కానీ ఏ రోజు భేదాలు చేయలేదు, విభేదాలు చేయలేదు. ఆ రాష్ట్రం ఇక్కడ ఉండాలి, మా సినిమాపేట ఇక్కడే ఉండాలని కోరుకున్నాం అంతే తప్ప ఏ రోజు కూడా విభజించి పాలించి ఎప్పుడు చేయలేదు. అందుకంటే విజయ్ కుమార్ గారు తప్పుగా అర్థమైందేమో, అందుకే నేను చెప్తున్నాను, వివరిస్తున్నాను అంతే. ఓకే, సంజయ్ గారు మహిళలకు సంబంధించి మొత్తం ఈ వ్యవహారంలో కొంత మనం బాధపడినటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇప్పుడు నట్టికుమార్ గారు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలతో నేను ఏకీభవిస్తాను, గత ప్రభుత్వ చర్యల మీద కొన్ని అంశాల్లో నాకు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఆయన ఒకటి డ్రగ్స్ కేసుకు సంబంధించి జరిగినటువంటి విచారణ కావచ్చు, ఎక్కువగా కేటీఆర్ ఇండస్ట్రీతో పరిచయాలు పెంచుకోవడం, కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాల ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం, వాటిని కొంత ఉదాహరణగా ఆయన చూపించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సంజయ్ గారు? అంటే రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి వాళ్ళకి టైం ఉండదు, ప్రజల గోడు పట్టించుకోవడానికి టైం ఉండదు. సో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు ప్రజల నుంచి విమర్శలు వస్తే వాళ్ళు చెప్పుకోవాల్సిందే. కానీ ఏ దాడిలో అయినా, ప్రతి దాడిలో అయినా వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ సంసారాలు, కుటుంబాలు తెచ్చి మాట్లాడకూడదు. అట్లాగే స్త్రీలని ప్రాపర్టీ అవుట్లుక్ తో చూసేటువంటి ఒక సంస్కృతి ఈ దేశంలో ఉంది, ఇండస్ట్రీలో కూడా ఉంది. ప్రాపర్టీ అవుట్లుక్, నాకు లొంగున్న అమ్మాయి ఇంకెప్పటికీ నాకు లొంగు ఉండాలా, తర్వాత నో అనే రైట్ లేదు. అలాగే నాది అనుకున్న మనిషి మీద ఏ స్థాయి హింస అయినా లేదా ఏ స్థాయి నిర్ణయం అయినా ప్రయోగించవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్టీ అవుట్లుక్. ఆ ప్రాపర్టీ అవుట్లుక్ అని చాలా మందిలో ఉంది. అది రాజకీయ నాయకుల్లోనూ కనిపిస్తుంది, మహిళల్లోనూ, ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. దీన్ని చర్చించవలసిన అవసరం ఉంది. అయితే వాళ్ళ ఆధారాలు లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దానికి జవాబుదారీతనం అనేది ఒకటి ఉంటుంది. ఎవరు ఏది మాట్లాడినా జవాబుదారీతనం ఉంటుంది. అది మర్చిపోయి మాట్లాడితే ఇది చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఇవన్నీ కూడా రిలేషన్స్ ని స్ట్రెయిన్ చేస్తాయి, కల్చర్ ని కూడా డిగ్రేడ్ చేస్తాయి. అయితే అదే సమయంలో మేము చాలా కాలంగా చూస్తున్నాం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక సంజయ్ గారు మధ్యలో డిస్టర్బ్ చేశానని కాదు, ఈ రాజకీయ ఆరోపణలు ఓకే, కేటీఆర్ గతంలో ఇలా చేశారు అది ఇది అని చెప్పేసి ఆరోపణ చేయడం వేరు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సమంత అలాగే నాగ చైతన్యాన్ని తీసుకొచ్చినప్పుడు కొంత నాగార్జున మీద కూడా కొంత ఆరోపణ వచ్చేలా ఆమె మాట్లాడినటువంటి వ్యవహారాన్ని, అంటే అది ప్రస్తావించాలన్నా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది ఏ రకంగా చూడాలి? ఒక మినిస్టరు, ఒక మహిళా మంత్రి పబ్లిక్ ఇలా మాట్లాడితే అది నిజమా అబద్ధమా వ్యవహారం పక్కన పెడితే అది ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తుంది, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు, అలాగే ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంటుంది? అర్థమైందండి మీ ప్రశ్న. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మాట్లాడిందా, ఇవాళ ఆమె మాట్లాడిన మాట అది చూడాలి. మనం ఆమె ఆధారాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుంది, పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అండి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఆధారాలు ఉంటే మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకని జవాబుదారీతనం అనేది ఒకటి ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి కట్టుబడి దానికి సమాధానం చెప్పుకోగలిగేదాకా ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అంటారు కదా, పారదర్శకత, జవాబుదారీతనం అనేది ఎవరు చర్చించిన మంత్రులు పాలకులుగా ఉన్నప్పుడు పాలక వర్గాలుగా వాళ్ళకి మరింత ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రశ్నలు జనం నుంచి వస్తాయి. అప్పుడు కన్వెన్షన్ ఇట్లా టైప్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, సమస్య పరిష్కారం అయిందా, లేకపోతే వాళ్ళు రిట్రీట్ అయ్యారా, వాళ్ళు ఏమైనా సరిదిద్దుకున్నారా, ఎందుకు ఆగింది? అయ్యప్ప సొసైటీలో పట్ కొట్టారు. ఇప్పుడు జనం ఏం చెప్తారు, ముందు కొట్టారు, టెర్రరైజ్ చేశారు, బుల్డోజింగ్ తెచ్చారు. బుల్డోజింగ్ పాలిటిక్స్ దేశం అంతా నడుస్తున్నాయి. ఇష్టం లేకపోతే మరో మతం అయితే, మరో రాజకీయం అయితే బుల్డోజింగ్. అట్లాగే అయ్యప్ప సొసైటీలో బుల్డోజర్ తెచ్చారు. 4 రోజులైనాక జనం ఏమంటున్నారు, సూట్ కేసులు ముట్టినాయి కాబట్టి అదే అయ్యప్ప సొసైటీలో అన్ని రెగ్యులరైజ్ అయినాయి. నేనేమంటున్నా, ఇది అక్రమం అన్నప్పుడు ఎట్లా సక్రమం అయిందో చెప్పాలి. చెప్పినప్పుడు ప్రశ్నలు రాకుండా ఉంటాయి.
ఎవరైనా. రైట్. ఇవాళ డ్రగ్స్ అన్నారు, అప్పుడు అన్ని డ్రామాలు చేశారు. నిన్న 3000 కేజీలు దొరికింది కదా. అదాని పోర్టులో దొరుకుతాయి, షిప్పుల్లో దొరుకుతాయి, కేసులు ఉండవు. ఎవరి దగ్గర 2 ప్యాకెట్లు దొరికితే అవి కేసులు అవుతాయి. అంటే అవి కూడా రాజకీయంగా వాడుకుంటారు. యువత ఇంత పాడైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు డ్రగ్స్ బస్తీలు కాలేజీల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. నిన్న కూడా పట్టుకున్నారు. కాబట్టి ఎవరికి కూడా అరే పిల్లల్ని యూత్ ని రక్షిద్దాం, ఈ డ్రగ్స్ లేకుండా చేద్దాం అని ఉండదు. వాటిని కూడా రాజకీయాలు చేయడం. అందుకని వాళ్ళ ఒక ప్రశ్న వచ్చింది, గత ప్రభుత్వం అంతా చేసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని అంత షోలు చేసి అకున్ సబర్వాలు రోజులు నెలలు చేసి ఆ తర్వాత ఏమీ లేదని తూచి అక్కడ ఏం లేదంటే అంటే ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వాలకు చెప్పాల్సిన ప్రభుత్వం వీళ్ళకి కూడా ఉంది. నేను ఒక్కటే అంటానండి, ఇప్పుడు సంజయ్ గారు కరెక్ట్ గానే చెప్పారు. ఇప్పుడు బాధ్యత ఏంటంటే ఆ రోజు అందరిని అవమానించిన తర్వాత మరి కంపల్సరీ సమాధానం చెప్పాల్సింది కాబట్టి సమాధానం అడుగుతున్నా. రెండోది ఆ రోజు బుల్డోజర్ పెట్టి ఎందుకు ఆపారు 10 సంవత్సరాలు, మరి ఇప్పుడు వాళ్ళు ఎదగొట్టారు అంటే అది రైటా లేకపోతే అది కరెక్టా? వాళ్ళకి అన్ని అక్కడ సక్రమంగా ఉండేటప్పుడు ఎంత దాకా ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాగా జరగాలి, బాగుండాలని కోరుకున్నామండి. అంతే, బాగా జరగలేదు కాదండి. కొన్ని మా ఇండస్ట్రీలో మాకు జరిగిన ఇబ్బందులు, మాకు జరిగిన కష్టాలని మేము కంపల్సరీ ప్రశ్నిస్తామండి. అది ప్రశ్నించే రైట్ నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తాను. దాంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరైనా సరే. ఇప్పుడు నా సొంతానికి స్వార్థం కాదండి. ఇది మన ఇండస్ట్రీ కోసం, అందరి కోసం, కార్మికుల కోసం మాట్లాడుతాం, కార్మికుల కోసం, ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నాం. ఏది జరిగినా ఇండస్ట్రీ కోసం. మా సొంతానికి ఎప్పుడు కూడా మేము ఏదో అపార్ట్మెంట్ అడిగో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు. అంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా ఇండస్ట్రీ బాగుండాలా, మాకు పేదవాడు బాగుండాలో, చిన్న సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఉన్నాయండి, ఇప్పుడే ఇవ్వలేదండి, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా అడిగాం, ఇవ్వలేదు. ఇప్పటికీ రేటు అది 35 రూపాయల టికెట్ ఇస్తారు, 5 రూపాయల టికెట్ అమ్మమన్నారు. అంటే అది అన్యాయమే. ఇప్పుడు 100 రూపాయల టికెట్, 200-300 రూపాయల టికెట్ కూడా అన్యాయమే. 450 రూపాయల టికెట్ అండి ఇప్పుడు దేవరా, 450 రూపీస్ టికెట్ ఎలాగెళ్తారండి? విజయ్ కుమార్ గారు కంక్లూడ్. చూడండి, ఇది సినిమా టికెట్లు, సినిమా అంశానికి సంబంధించి కాదు. మన సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలకు ఏ అంశం, రాజకీయాలు ఏం జరుగుతున్నాయనే అటువంటి అంశం సురేఖ గారు మాట్లాడినటువంటి దాని విషయంలో మాత్రం పార్టీ హైకమాండే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు. ఇప్పటికైనా ఒక సానుకూల రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు, సంక్షేమ రాజకీయాల వైపు చర్చ జరిగే విధంగా ఎవరైనా సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో, పాజిటివ్ నెగిటివ్ ఆ విషయంలో రాజకీయాల చుట్టూ చర్చ జరగాలి, రాజకీయాల ద్వారా ఎదుర్కోవాలి. ఆ అంశం మీద చర్చ చేయాలి. ఇప్పుడు ఈ రోజు సురేఖ గారు ఉన్నారు, రేపు ఇంకో వాళ్ళు ఎవరో అనే అవకాశం ఉంటది, వేరే వీక్నెస్ బయట పెట్టే అవకాశం ఉంటది, ఇంకే ఉంటది. దీని మీదనే కాదు కదా, దీంతో ఏమవుతుంది విజయ్ గారు ఒక్క నిమిషం, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళలు లేకుండా తెలంగాణ రాష్ట్రం రాల. మహిళల త్యాగం ఉంది, మహిళల పోరాటం ఉంది అన్నిట్లో. ఒక తెలంగాణ కాదు సంజయ్ గారు, ఒక తెలంగాణ కాదు, అసలు దేశ స్వాతంత్ర పోరాటమే లేదు మనకి. అదే నేను చెప్తున్నా కానీ ఇవాళ రాజకీయాల్లో మహిళల్ని కించపరిచే సంస్కృతిని అందరూ విడనాడాలి. మహిళల భాగస్వామ్యంతో ఎవరం ఏం సాధించినా, దేశ స్వతంత్రమైన తెలంగాణ అయినా కానీ మహిళల్ని కించపరచడం, మహిళా మంత్రులు అయినా సరే ఎవరైనా మాట్లాడడం అనేది ఆలోచించుకోవాలి. అంత చైతన్యం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నటకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, కీర్తిలత గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే నాగార్జున కూడా స్పందించారు, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా మంత్రి కొండా సురేఖ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మంత్రి పదవికి అనర్హురాలు, రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం ఈ వ్యవహారంలో తలదూర్చాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుందో. ఇది వాటి డిబేట్. నమస్తే.